హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మన సబ్స్క్రైబర్స్ కొందరు అడిగారండి లాస్ట్ 1 ఆర్ 2 వీక్స్ బిఫోర్ నుంచి కూడా. మనం స్టాక్ మార్కెట్‌లో మీరు యూజ్ చేసే ఇండికేటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ డీటెయిల్‌గా. సో, మాకు అది యూజ్‌ఫుల్ అవుతదని. సో, ఆబ్వియస్‌లీ నేనిప్పుడు దానికోసమే వీడియో చేస్తున్నానండి. ఇక్కడ మనకేంటంటే మనకు స్టాప్ లాస్‌లో ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకుంటే మార్కెట్‌లో యాస్ ఎ షార్ట్ టర్మ్ బేసా, లాంగ్ టర్మ్ బేసా అనేది 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ అయ్యి ఉంటాయండి. లాంగ్ టర్మ్ అంటే యాస్ ఇన్వెస్టర్‌గా ఉండాలి అనుకుంటే, లేదంటే షార్ట్ టర్మ్ అంటే ఇంట్రాడే ఆర్ స్వింగ్ ట్రేడర్స్ కింది పాజిబిలిటీ తీసుకొని బయటకొచ్చేయాలనుకుంటే, వాళ్ళని షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అంటారు. సో, లాంగ్ టర్మ్ అంటే ఎయిదర్ క్వార్టర్లీ, ఇయర్లీ ఆర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ మెయింటైన్ చేసుకుంటూ, పోర్ట్‌ఫోలియోని మెయింటైన్ చేసుకుంటూ ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటారు. యాక్చువల్‌గా అయితే మోర్ దెన్ 1 ఇయర్ ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండి. బట్ మనం ప్రాఫిట్స్ తీసుకొని బయటకొచ్చేయొచ్చు కూడా బిఫోర్ ఇట్. బట్ స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్స్ ఎక్కువ రావండి. ఎందుకంటే ఫోమో అండ్ ఫియర్ మీద రన్ అవుతది మార్కెట్. ఎప్పుడు ఈ 2 క్రాస్ ఓవర్ అయిపోయి మీరు బయటకొస్తారో, సో, అప్పుడు మీకు పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ రెండోది, ఈ 2 పోతేనే ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటే అది కొంచెం తప్పండి. ఎందుకు అంటే దాంతో పాటు ఇంకా కొన్ని కూడా కావాలి. ఓకే. సో, మార్కెట్ అనేది ఇట్స్ నాట్ ఏ గేమ్. ఓకే. బ్లఫ్ గేమ్ కాదిది. ఓకే. 50, 50 ఛాన్సెస్ కాదిది. ఓకే. ఇది కూడా ఒక సబ్జెక్ట్ టైప్ అండి. ఫైనాన్షియల్ సబ్జెక్ట్. ఓకే. దీంట్లో కూడా మనకు ఎక్కడ పైకెళ్తుంది, ఎక్కడ కిందికెళ్తుంది, సో, ఏ పాయింట్స్ ఏంటి, ఎందుకు ఆ పాయింట్ అలా కన్సిడర్ అవుతుంది అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి. వీటన్నిటిని మనం స్టడీ చేయాలి. చేసిన తర్వాతనే మీరు మార్కెట్‌లోకొస్తే ప్రాఫిట్స్ వస్తాయి. మేబీ నా వీడియో కూడా 100% ఉండకపోవచ్చు. మేబీ 60, 70% వరకే మీకు కవర్ అవ్వచ్చు కూడా. ఓకే. మొత్తం స్టాక్ మార్కెట్ గురించి చూస్తుంటే. ఓకే. నేను బేసిక్‌గా మెయిన్ ఇండికేటర్ బేస్ విత్ మార్కెట్ అనాలిసిస్ గురించి చెప్తున్నానండి. ఓకే. సో, మీకు మార్కెట్ గురించి ప్రాఫిట్స్ తీసుకోవాలి డైలీ యాస్ ఎ షార్ట్ టర్మ్‌గా గాని, లేదంటే లాంగ్ టర్మ్‌గా గాని తీసుకోవాలంటే మీరు కొన్ని ఫ్యాక్టర్స్ ఫాలో అవ్వాలని ఇందాక కూడా చెప్పాను కదా! అవేంటేంటో చెప్తాను. ఫస్ట్, మార్కెట్ ఏమవుతుంది? అప్ సైడ్‌లో ఉందా? డౌన్ సైడ్‌లో ఎళ్తుందా? అసలు ట్రెండ్ ఎటువైపు ఉంది మార్కెట్ యొక్క ట్రెండ్? ఓకే. రెండే ఉంటుందండి ట్రెండ్. అప్ సైడ్, డౌన్ సైడ్ అని మాత్రమే ఉంటది ట్రెండ్ అనేది. ఓవరాల్ మార్కెట్ సినారియో చెప్తున్నాను యాస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడర్ గురించి. ఓకే. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ట్రేడర్‌కి అప్ ట్రెండ్ ఉందా? డౌన్ ట్రెండ్ ఉందా? అనేది ఎలా డిసైడ్ చేసుకుంటాడు? ఒక ఇండికేటర్ బేస్ మీద గాని, లేదంటే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ క్రియేట్ అవుతుందా లేదా చూసుకుంటాడు. ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడే చూడండి. బ్యాక్ సైడ్‌లో మీకు ఇది కనబడుతుంది గదా! మన చార్ట్. జస్ట్ వీడియో ఆఫ్ చేస్తున్నాను. కమ్ టు దట్ హైయర్ టైమ్ ఫ్రేమ్. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చేస్తే మీరు ఏదన్నా తీసుకోండి. ఓకే. సో, ఈచ్ క్యాండిల్ అనేది వీక్లీలో ఫార్మ్ చేస్తా ఉంది. ఓకే. సీ హై వైపు వెళ్తుందా? డౌన్ వైపు వెళ్తుందా? అని డిసైడ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. డైలీలో చూసుకోండి. ఓకే. సో, ఇక్కడ ఒకటి లో క్రియేట్ చేసింది. దాని తర్వాత ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. ఓకే. దెన్ కమ్ టు ఇక్కడ లో క్రియేట్ చేసింది. హై, లో, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో అండ్ హైయర్ హై. సో, ఇలా ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రెండ్ అప్ సైడ్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. అదే ట్రెండ్ డౌన్ అయితే లైక్ చూడండి. హై, అప్రాక్సిమేట్‌లీ ఇది హై, లో, ఓకే. హై, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. ఇది ట్రెండ్ డౌన్ చేసుకుంటూ వస్తుందండి. ఓకే. మళ్ళీ ఇక్కడ స్టడీ స్టేట్ అయ్యి ట్రెండ్ కన్వర్షన్ చేసుకుంది. ట్రెండ్ అప్‌కి ఫార్మ్ చేసుకుంది. సో, అలాగెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ డౌన్ ఫార్మ్ చేసుకొని ఎళ్తా ఉంది. ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్ లైక్ డైలీ ఆర్ వీక్లీ ఆర్ మంత్లీ. అంటే ఈచ్ క్యాండిల్ మంత్లీ టైమ్ ఫ్రేమ్ కానీ, ఈచ్ క్యాండిల్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ గానీ, ఈచ్ క్యాండిల్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గానీ మనం ఇవన్నీ చూస్తా ఉంటాం. ఓకే. కానీ రియల్ టైమ్ సినారియోకొచ్చేసరికి
ఓకే. అంటే లైక్ డైలీ ఇంట్రాట్రేడ్ చేసే వాళ్ళకి గానీ, వీటితో పాటు ఇంకా 2 మార్కెట్స్ కూడా రన్ అవుతాయండి. అవేంటంటే సైడ్‌వేస్ మార్కెట్ ఆర్ వోలటైల్ మార్కెట్. ఓకే. సో, బుల్లిష్ మార్కెట్, బేరిష్ మార్కెట్, ఓకే. వోలటైల్ మార్కెట్ అండ్ చోపీ మార్కెట్. ఓకే. ఈ 4 మార్కెట్స్ ఉంటాయి. వీటితో పాటు ఇంకా 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. వోలటైల్ అప్ సైడ్, వోలటైల్ డౌన్ సైడ్ ఇవి కూడా చేసుకోవచ్చండి. సో, మొత్తం ఎన్ని బుల్లిష్, బేరిష్, వోలటైల్, వోలటైల్‌లో అప్ సైడ్, వోలటైల్ డౌన్ సైడ్ అండ్ చోపీ. టోటల్ 6 మార్కెట్స్ ఉన్నాయండి. అంటే నేను ఐడెంటిఫై చేసేదైతే ఈ 6 మార్కెట్స్‌ని ఐడెంటిఫై చేస్తాను. బట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ పివట్ బాస్ బుక్ అయినా మీరు ఏ బుక్ రిఫర్ చేసుకున్నా గానీ డిఫరెంట్ వాళ్ళ సినారియోస్ బట్టి వాళ్ళకి ఉంటాయండి. ఓకే. సో, నో ప్రాబ్లమ్. బట్ నేను కన్సిడర్ చేసేది మాత్రం ఈ మార్కెట్సే. ఎందుకంటే షార్ట్ టర్మ్‌లో మనీ తీయాలనుకున్నప్పుడు ఈ మార్కెట్స్‌లోనే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉపయోగించి చేస్తారండి. ఓకే. లైక్ చోపీ మార్కెట్ ఉందనుకోండి, హెడ్జింగ్ చేస్తారు. ఓకే. అదే బులిష్ మార్కెట్ ఉందనుకోండి, బయింగ్ చేసుకొని కూర్చోవచ్చు. బేరింగ్ బేసిస్ మార్కెట్ ఉన్నా గానీ బై చేసుకొని కూర్చోవచ్చు. అంటే డిఫరెంట్ బైస్. కాల్ బై చేయాలా? పుట్ బై చేయాలా? కాల్ సెల్ చేయాలా? పుట్ సెల్ చేయాలా? అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. మీ మనీ ఎలా తీసుకోవాలన్నది. ఓకే. సో, దానికి ముందు అసలు మార్కెట్‌ని మనం ఎలా స్టడీ చేయాలి? ఈ స్టడీ చేయడానికి ఏమేమి కావాలి? అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రెండ్. ఓకే. సో, ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయాలి మనం. ఓకే. మీరు ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసినంత వరకు ఓకే. మీకు ప్రాఫిట్స్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత ఆ ప్రాఫిట్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఆర్ స్టాప్ లాస్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే అంటే మీరు కొన్నింటినే మార్కెట్ కిందకొస్తదండి. స్టాప్ లాస్‌కి పోతా ఉంటాం. అంటే సారీ లాసెస్‌కెళ్తా ఉంటది. ఫియర్‌తో సెల్ చేస్తాం. దెన్ లాస్ చూయిస్తాం. ఆర్ లేదు అంటే ఒక పర్టిక్యులర్ ఫ్యాక్టర్ ఈరోజు నువ్వు మార్కెట్‌కి రావాలనుకున్నప్పుడు ఎంత స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాలి అనుకున్నావు? ఎంత వరకు పెడదాం అనుకుంటున్నావు? అని ముందుగా డిసైడ్ అవ్వాలి. ఆర్ లేదంటే ఒక లెవెల్ తెలుసుకోవాలి. ఓకే. సో, అవి చూడాలి. సో, దానికి మీకొకటి చిన్నది చూయిస్తానండి. ఇది చూడండి. ఓకే. ఐ విల్ స్విచ్ ఆఫ్ దిస్ వీడియో ఆల్సో. కెమెరా. సీ పొటెన్షియల్ ప్రాఫిట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఎలా వస్తాయి పొటెన్షియల్? ఐడెంటిఫై ద కీ లెవెల్స్. ఓకే. కీ లెవెల్స్‌ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఐడెంటిఫై కీ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ద మార్కెట్. దీస్ లెవెల్స్ కెన్ బి సర్వ్ యాస్ ఎ టార్గెట్ ఆఫ్ ద ప్రాఫిట్ టేకింగ్ ఆర్ యాస్ ఏరియాస్ టు సెట్ యాస్ ఎ స్టాప్ లాస్ ఆర్డర్స్. ఓకే. దీని గురించి సెపరేట్‌గా చెప్తాను మీకు. ప్రెజెంట్ అయితే ట్రేడ్ విత్ ట్రెండ్ అన్నారండి. యూజ్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ టు ఐడెంటిఫై ద ట్రెండ్ అండ్ ట్రేడ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్. ఓకే. సో, ఫస్ట్ మనము హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లో ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఐదర్ షార్ట్ టర్మ్ అయినా గానీ, లాంగ్ టర్మ్ అయినా గానీ. అసలు మార్కెట్ ఎటువైపు పోతుందని తెలుసుకోవడానికి. హైయర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసి ట్రెండ్ ఎటువైపు ఉందనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రెండ్ ఐడెంటిఫై చేసి మనం ప్రాఫిట్స్ రావాలనుకుంటే ఆ ట్రెండ్ వైపు డైరెక్షన్ తీసుకోవాలండి. ఓకే. ఆ ట్రెండ్ వైపు మీరెప్పుడుంటారో పాసిబిలిటీ. దిస్ కెన్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్. ఓకే. ఇది మీకేం చేస్తుందంటే ప్రాఫిటబుల్ ట్రేడ్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తది. ఓకే. ఇది. దెన్ కమ్ టు ఇదొక్కటి ఉంటేనే సరిపోయిద్దా అంటే లేదండి. ఇదొక్కటే సరిపోదు. ఇదొక్కటే సరిపోదు. దాంతో పాటు చాలా కావాలి. ఓకే. ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్స్‌ని ఎలా రాస్తారు? ఎలా డిఫైన్ చేస్తారు? అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో, మనకిక్కడ ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ కూడా ఉంటాయండి. సో, ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ జస్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను చూడండి. మొన్న ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ట్రెండ్ లైన్ ఎలా రాస్తారంటే ఎయిదర్ లోయర్ ట్రెండ్ లైన్ ఆర్ హైయర్ ట్రెండ్ లైన్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఛానల్ వి కాల్డ్ ఇట్ యాస్ ఎ ఛానల్ ఇన్ బిట్వీన్ ద ట్రెండ్ లైన్స్‌లో ప్లే అవుతుంటే దాన్ని ఛానల్ అంటాం. ఓకే. ఇంకా చాలా రకాల ట్రెండ్ లైన్స్ ప్లాట్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ట్రెండ్ లైన్ని ప్లాట్ చేయాలంటే కండిషన్ ఏంటి? ఓకే. ఫస్ట్ వన్, ఒక లోయర్ ఫార్మ్ చేసింది మార్కెటు అండ్ సెకండ్ లోయర్ ఫార్మ్ చేసింది. లోయర్‌లో ఫార్మ్ చేసింది. సారీ, లో, హై, లోయర్ లో. సారీ, లోయర్ హై. లోయర్ హైకి ఫార్మ్ చేసింది. ఈ 2 పాయింట్స్‌ని డ్రా చేస్తే మీకు ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతది. అదే మీకు ఎగ్జాంపుల్‌గా మీకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తాను. చూడండి. సీ 24థ్ వీక్లీ అనాలిసిస్‌లో చూసినప్పుడు ఇక్కడ ఒక లో ఫార్మ్ చేసింది. లోయర్ హై ఫార్మ్ చేసింది. ఈ రెండిటిని నేను ఒక డ్రాగ్ చేసి లైన్ తీసుకున్నాను. ఓకే. అదేమైంది? కనెక్ట్ చేసుకుంటూ పైకెళ్ళిపోయింది. సో, మార్కెట్ అనేది ట్రెండ్ డైరెక్షన్‌లో, అప్‌సైడ్ ట్రెండ్ డైరెక్షన్‌లో ఫార్మ్ అవుతుంది అని చెప్తుంది. ఓకే. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు మనం అప్‌సైడ్ డెసిషనే తీసుకోవాలి. ఓకే. అప్‌సైడ్ ఎంతవరకు డెసిషన్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ లెవెల్. ఓకే. ఫస్ట్ మనం ఎటువైపు ఫాలో అవుతున్నాం అనేది కావాలి. ఓకే. అండ్ రెండోది ట్రెండ్ డైరెక్షన్ అయిపోయింది. ట్రెండ్ లైన్‌లో వచ్చేసినాయి. 2 ఆర్ మోర్ పాయింట్స్ కనెక్టింగ్ ఆఫ్ ద క్యాండిల్, లోయర్ క్యాండిల్ ఆర్ లోయర్ పొజిషన్ ఆఫ్ ద క్యాండిల్ ఆర్ హైయర్ పొజిషన్ ఆఫ్ ద క్యాండిల్. మీరు 2 ప్లాట్ చేస్తే దాన్ని ట్రెండ్ లైన్ అంటారండి. చాలా రకాలుగా డ్రా చేసుకుంటారు. నేను ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తున్నాను. ఓకే. సో, దీంట్లో మనకు ట్రెండ్ లైన్‌ని ఎన్నో రకాలుగా ప్యాటర్న్స్ ఫార్మ్ చేసుకోవచ్చు. మీకు షార్ట్‌కట్ కావాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్. ఇక్కడ ఉంది కదా! దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్. ఇందులో క్లిక్ చేస్తే ట్రెండ్ లైన్, రే, ఇన్ఫో లైన్, ఎక్స్టెండెడ్ లైన్, ట్రెండ్ యాంగిల్, దీని యొక్క యాంగిల్ ఎంత అనేది కూడా చెప్తది. ఓకే. హారిజాంటల్ లైన్, ఇక్కడి నుంచి ఇలా డ్రా చేస్తే హారిజాంటల్ లైన్. ఓకే. హారిజాంటల్ రే, రే అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటేనే రే అండి. లైన్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పొజిషన్ ఎండ్, దీని ఎండ్ అండ్ దీని ట్రెండ్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎండ్ కూడా వస్తది. దాన్ని హారిజాంటల్ లైన్ అంటారు. సో, సేమ్ లైక్ వర్టికల్ అండ్ క్రాస్ లైన్, ప్యారలల్ ఛానల్. సో, ప్యారలల్ ఛానల్. ఓకే. ఇవి డిఫరెంట్ టూల్స్ అండి. దీస్ ఆర్ టూల్స్. ఓకే. ఈ టూల్స్‌ని ఉపయోగించుకొని మన టెక్నికల్ ప్యాటర్న్ ప్రకారంగా మనం ప్రాఫిట్ తీసుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ 2 ట్రెండ్ అండ్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ అయిపోయింది. ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోగలగాలి. ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయాలి. అండ్ లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ లైన్ ప్లాట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దట్ ఈస్ ఫర్ క్యాండిల్ స్టిక్స్. చాలా రకాల క్యాండిల్ స్టిక్స్ ఉంటాయండి. మనకైతే తెలిసిన 2 క్యాండిల్స్. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్. ఈ 2 క్యాండిల్స్‌ని నేను ఫాలో అవుతా. దాంట్లో టైప్స్ ఉంటాయి మనకు. ఐదర్ బులిష్, బులిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ యాంగిల్ఫింగ్, విక్ రివర్సల్ క్యాండిల్ సెటప్, ఇన్సైడ్ క్యాండిల్ సెటప్, అవుట్సైడ్ క్యాండిల్ సెటప్. ఇవన్నీ టైప్స్. ఇన్వర్టెడ్ హ్యామర్, షూటింగ్ స్టార్, హ్యామర్, ఓకే, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఓకే, 3 క్యాండిల్ సెటప్, బులిష్, 3 క్యాండిల్ బేరిష్ క్యాండిల్ సెటప్. ఇలాగ చాలా క్యాండిల్స్ ఉంటాయండి. టైప్స్. వీటిని బట్టి కూడా డెసిషన్ తీసుకోవచ్చు. బట్టి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మనకు ఇండికేటర్ యూజ్ చేస్తున్నప్పుడు అన్నీ ఎక్కువ క్యాండిల్స్ అవసరం లేదు. ఒకటి షూటింగ్ స్టార్ మీన్స్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ హ్యామర్. ఓకే. బులిష్ ఎంగిల్ఫింగ్, బేరిష్ ఎంగిల్ఫింగ్, ఇన్సైడ్ క్యాండిల్, అవుట్సైడ్ క్యాండిల్. దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి లాస్ట్ క్యాండిల్ ఉంటుందండి, ఇండైరెక్షనల్ క్యాండిల్. ఓకే. దాంతోపాటు ఎక్కువ మార్కెట్ డిసైడ్ చేసే క్యాండిల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, మూమెంటమ్ క్యాండిల్. దీస్ ఆర్ మూమెంటమ్ క్యాండిల్స్. ఇక్కడ చూడండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో పెడతాను మీకు. దిస్ మూమెంటమ్ ఇట్స్ అప్‌సైడ్ మూమెంటమ్ చేసింది. బట్ ఇన్వర్టెడ్ ఫార్మ్ చేసింది ఇక్కడ. సో, ఇలాగా మనకు ఎంత ఫుల్ మూమెంటమ్ క్యాండిల్ చూపించమంటారా? దిస్ ఈస్ మూమెంటమ్ క్యాండిల్. బేరిష్ మూమెంటమ్. దిస్ ఈస్ బేరిష్ మూమెంటమ్. ఓకే. సో, బులిష్ మూమెంటమ్ క్యాండిల్. ఇక్కడే మీకు ఇంకో క్యాండిల్ కూడా కనబడుతుంది. అది మీరు వెరిఫై చేసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి కింద. ఓకే. ఏ క్యాండిల్ సెటప్. ఓకే.
సో, అలాగా ప్రతీదీ మనకు చూసుకుంటా ఉంటే ఇక్కడ కూడా ఒక క్యాండిల్ సెటప్ ఫార్మ్ చేసింది. ఇదేం క్యాండిల్ సెటప్ అవుతుంది. ఇలాగా కొన్ని క్యాండిల్ సెటప్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఇవి గాని మీకు కొంచెం ఆహ్, యూట్యూబ్‌లో బోలెడు నాలెడ్జ్ ఉంటదండి. అవి తీసుకొని మీరు లెర్న్ చేసుకున్న మీకు ఈజీగా వస్తది. ఓకే. సో, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. నెక్స్ట్ సో, మనకి ఇదన్నిటికంటే ముందు మనం ఏమనుకుంటున్నామంటే, మన ఇండికేటర్‌ని ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓకే. సో, నా ఇండికేటరు హెచ్ ట్రేడర్స్ ప్రీమియం అండి. నేను ఇంకా ఇది ట్రేడింగ్ వ్యూలో నా పర్సనల్ వ్యూలో ఉంది. ఇంకా నేను పబ్లిష్ చేయలేదు. సూన్‌లో పబ్లిష్ చేస్తున్నా. ఓకే. దెన్ తర్వాత యూజర్స్‌ని బట్టి నేను దాన్ని సబ్స్క్రిప్షన్ బేస్ ఇవ్వాలా? లేదంటే ఫ్రీగా ఇద్దామా అని కూడా ఆలోచిస్తున్నా. జస్ట్ ఓకే. నాలెడ్జ్ షేరింగ్ కోసం. చూస్తాను. మేబీ 1 ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ కూడా మీకు ఫ్రీగా పాసిబిలిటీస్ ఆహ్, ఈ ఇండికేటర్‌ని యూజ్ చేసుకునే యాక్సెస్ కూడా ఇస్తాను. సూన్‌గా లాంచ్ చేశాక. ఓకే. సో, ఇండికేటర్‌ని ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ మన ఇండికేటర్‌లో ఏమేమి ఉన్నాయి? జస్ట్ ఇక్కడ ఇండికేటర్ క్లిక్ చేశారు కదా! దిస్ ఈజ్ విజిబిలిటీ ఆఫ్ ఇండికేటర్. హైడ్ కావాలంటే హైడ్, ఉండాలంటే ఉండాలి. ఓకే. ఉండాలంటే జస్ట్ క్లిక్ చేస్తాం. హైడ్ కావాలంటే హైడ్. హైడ్ అండ్ హైడ్ దట్స్ ఇట్. ఓకే. ఆర్ షో. ఓకే. సెట్టింగ్స్. ఆ ఇండికేటర్ యొక్క సెట్టింగ్స్ ఏంటి? దిస్ ఈజ్ ద సోర్స్ కోడ్. ప్రతిదానికి ఒక సోర్స్ కోడ్ ఉంటదండి. ఆ సోర్స్ కోడ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో, ఎగ్జాంపుల్‌గా మీరిక్కడ క్లిక్ చేస్తే ఎంటర్ చేయండి. ఏదో ఒకటి ఎంటర్ చేయండి. లైక్ ఈఎంఏ. మీరందరూ ఈఎంఏ వాడుతున్నట్టున్నారు. చూద్దాం. వాట్ ఈస్ ఈఎంఏ? ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇంకా డబుల్ ఈఎంఏ ఉంటది. ట్రిపుల్ ఈఎంఏ ఉంటది. చాలా రకాల ఈఎంఏస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈఎంఏ యూజ్ చేశాననుకోండి ఎగ్జాంపుల్‌గా. ఈఎంఏలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. లెంగ్త్ ఆఫ్ ద క్యాండిల్స్. ఈ లెంగ్త్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది కదా! ఇది లాస్ట్ 9 క్యాండిల్స్ యొక్క ఈఎంఏ పాయింట్. అది సోర్సు. ఏంటిది ఆ సోర్సు? లాస్ట్ 9 క్యాండిల్స్ అన్నాం గదా! ఆ 9 క్యాండిల్ యొక్క లాస్ట్ 9 క్యాండిల్స్ ఏ ఫ్యాక్టర్ మీద డిసైడ్ అయ్యింది? ఎయిదర్ క్లోజా? లోనా? ఓపెనా? హైయ్యా? యావరేజ్ పాయింటా? ఆర్ సంథింగ్. సో, అవన్నీ ఇక్కడ డిసైడ్ అయ్యి ఉంటాయి చూడండి. ఓపెన్, హై, లో, క్లోజ్, హెచ్ఎల్2 అంటే యావరేజ్, హెచ్ఎల్‌సి3 అంటే పివట్ పాయింట్. ఓకే. ఓహెచ్ఎల్‌సి4 అంటే ఇది ఇంకోటి హెచ్ఎల్‌సిసి4 ఇంకోటి. అలాగా ప్రతీదీ ఉంటదండి. ఇవి మన ఇండికేటర్స్‌కి కనెక్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఆహ్, క్లోజ్ బదులు హెచ్ఎల్ సిసి4 పెడతాను నేను. సో, మారింది చూడండి డైరెక్షన్ కొంచెం చేంజ్ అయింది. ఓకే. సో, అండ్ నెక్స్ట్ ఈఎంఏలో అంటారు ఎక్కువ శాతం. లాంగ్ టర్మ్ ట్రెండ్‌ని డిసైడ్ చేసుకోవాలంటే 200. ఓకే. ఇది వెరిఫై చేసుకోండి. దీన్ని బట్టి మనకు ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో అనేది చెప్తుంది అని చెప్తాడు. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసుకోవచ్చు. సీ దిస్ ఈస్ హైయర్ టైమ్ ఫ్రేమ్. ఈఎంఐ ఈస్ 200. ఓకే. సీ ఇట్స్ గోయింగ్ అప్ సైడ్ అండ్ ఇట్ కేమ్ డౌన్. ట్రెండ్ హై సైడ్ అప్ సైడ్‌లోకి ఉంది అని మనకు డిసైడ్ చేస్తుంది. ఓకే. సో, లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చినప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఈఎంఐ అనేది అంటే దీస్ ఆర్ ఇండికేటర్స్ ఆర్ లాగింగ్ ఇండికేటర్స్. సో, మార్కెట్‌లో 2 రకాల ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి లీడింగ్ ఇండికేటర్ ఉంటది. ఇంకోటి లాగింగ్ ఇండికేటర్ ఉంటది. లాగింగ్ ఇండికేటర్ ఏంటి? మార్కెట్ యొక్క డేటా తీసుకొని ప్లాట్ చేస్తూ ఉంటది. లీడింగ్ ఇండికేటర్ ఏంటంటే మార్కెట్ యొక్క డేటా తీసుకొని ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేస్తది. ఎంత లెవెల్ వరకెళ్తుంది అనేది. సో, దోస్ ఆర్ లీడింగ్ ఇండికేటర్స్ అండ్ లాగింగ్ ఇండికేటర్. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ దట్ వాట్ యూ సీ ఇన్ ఇండికేటర్స్‌నా ఇక్కడ చూడండి. ఎస్ఎంఏ, ఈఎంఏ, ఎస్ ఆర్ఎంఏ ఆర్ ఎస్ఎంఎంఏ, డబ్ల్యూఎంఏ, వీడబ్ల్యూఎంఏ. ఓకే. ఈ ఇండికేటర్స్ అన్నీ లాగింగ్ ఇండికేటర్సే. అన్నీ లాగింగ్ ఇండికేటర్సే. ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఈఎంఏ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అలాగా ప్రతీది. డబ్ల్యూఎంఏ వాల్యూమ్ మూవింగ్ యావరేజ్, వీవాప్ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఓకే. వీవీవ్యాప్ ఇలాగ అన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఇవన్నీ లాగింగ్ ఇండికేటర్సే అండి. ఆర్ఎస్ఐ ట్రెండ్ స్ట్రెంగ్త్‌ని డిసైడ్ చేస్తది. అలాగా ప్రతి ఇండికేటర్ ఉంటది. ప్రతి ఒక్క ఇండికేటర్ వర్క్ అవుతది.
కానీ ఆ ఇండికేటర్ డిఫైన్ చేసింది, ఆ ఇండికేటర్‌ని యూజ్ ఎలా చేయాలి అనేది ఒక పర్టిక్యులర్ యాక్యురసీ లెవెల్ ఉంటదండి. ఆ పర్టిక్యులర్ యొక్క యాక్యురసీ లెవెల్ మీరు కనిపెట్టగలిగితే, మీరు ఆ ఇండికేటర్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ చాలామంది మార్కెట్‌లో నాకు తెలిసినంత వరకు ఇండికేటర్ యూజ్ చేస్తారు కదా! లైక్ ఎగ్జాంపుల్‌కి ఈఎంఐ అనుకోండి. ఈఎంఐ 200 వాడతారు. ఈఎంఐ 9 వాడతారు. ఈఎంఐ 15 వాడతారు. ఈఎంఐ 21 వాడతారు. ఈఎంఐ 50 వాడతారు. ఓకే. ఈఎంఐ 5 వాడతారు. ఓకే. అసలెందుకు వాడుతున్నారండి ఇన్ని? వాట్ ఈస్ దట్ 5? వాట్ ఈస్ 20? వాట్ ఈస్ 50? లెంగ్త్ ఆఫ్ ది క్యాండిల్ అని మీరే అన్నారు. ఓకే. రైట్. ఎందుకు పెడుతున్నారది? 5 ఎందుకు పెట్టాలి? 9 ఎందుకు పెట్టాలి? 15 ఎందుకు పెట్టాలి? 20 ఎందుకు పెట్టాలి? 25, 21 ఎందుకు పెట్టాలి? ఓకే. 50 ఎందుకు పెట్టాలి? 100 ఎందుకు పెట్టాలి? 200 ఎందుకు పెట్టాలి? ఇవన్నీ మనం తెలుసుకోవాలండి ఫస్ట్. ఇండికేటర్ వాడుతున్నామంటే వాడడం గాదు. వాడేదే లాగింగ్ ఇండికేటర్ ఫస్ట్ వన్. అది ఎందుకు పెడుతున్నామో మనకు తెలీదు. ఓకే. ఫస్ట్ అవి తెలుసుకోవాలి. ఓకే. అండ్ చార్ట్ టైమ్ ఫ్రేమ్ బట్టి కూడా ఉంటది అవి. దాని యొక్క ఇది రేంజ్. ఓకే. సో, కమ్ టు నాది ఇండికేటర్ కూడా లాగింగ్ యాస్ వెల్ యాస్ లీడింగ్ అండి కాంబినేషన్. బెటర్ రిజల్ట్స్‌కొచ్చడానికి. మీరు లాగింగ్ అనండి. ఓకే. ఐ యాక్సెప్టెడ్. బట్ నేను మాత్రం ఎక్కువగా లీడింగ్ అని కన్సిడర్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని నేను ట్రేడ్ చేస్తాను. మేబీ ప్రాబబిలిటీ వస్తది. లాస్ కూడా వస్తది. లాస్ లేనోళ్ళు ఎవరు చెప్పండి ట్రేడింగ్‌లో? అందరూ ఉంటారు. దాన్ని ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, మన ఇండికేటర్‌లో ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ చూద్దాం. ఓకే. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 3 విజిబిలిటీ అవుతాయి. ఏ ఇండికేటర్‌లో? విజిబిలిటీ ఏ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇండికేటర్ వర్క్ చేయాలి. ఓకే. అండ్ స్టైల్స్ ఆహ్, ఆ ఇండికేటర్‌లో ఏమేమి వాడారు? దాని యొక్క లెంత్ ఏంటి? ఏం వాడుతున్నారు? ఏంటి? డాటెడ్ లైన్సా? ట్రెండ్ లైనా? ఏంటి? అనేది కూడా అందులో ఉంటాయి. విడ్త్ ఆఫ్ ద లైనా? డాట్సా? స్టార్సా? అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ కమ్ టు దట్ ఇన్‌పుట్స్. ఓకే. సో, ఇక్కడ గైస్ నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చూడండి. ఇక్కడ చాలా సీరియస్‌గా అబ్జర్వ్ చేయండి. ఇది ఇన్‌పుట్ ఆఫ్ దట్. ఓకే. సో, మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటారు కదా! వాట్ ఈస్ యువర్ ట్రేడింగ్ స్టైల్? ఏ స్టైల్‌లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. దానికి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయాలి? అనేది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ మనకు చూజ్ యువర్ ట్రేడింగ్ స్టైల్ అని నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే. సో, లైక్ ఎలా ఉంటారంటే ఇంట్రాడే, డైలీ ట్రేడ్ చేసుకునేవాళ్ళు, మినీ స్వింగ్, వీక్లీ పొజిషన్స్ మెయింటైన్ చేసుకునేవాళ్ళు, స్వింగ్ మంత్లీ పొజిషన్ చేసుకునేవాళ్ళు, పొజిషనల్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి. క్వార్టర్లీ పొజిషన్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్‌మెంట్ ఇయర్లీ పొజిషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళకి. సో, ఇన్ని రకాలుగా మనం ట్రేడింగ్ స్టైల్‌ని రకాలుగా ఉన్నాయి. సో, అవి ఏ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేయాలి? దీనికి ఒక క్వెషన్ మార్క్ ఉంది కదండీ! ఇందులో చూసుకోండి. జస్ట్ క్లిక్ చేయండి. సజెస్టెడ్ టైమ్ ఫ్రేమ్స్ ఇంట్రాడే 5 మినిట్స్ ఆర్ బిలో. బట్ ఐ రికమెండెడ్ థిస్ టైమ్ ఫ్రేమ్స్ 5 మినిట్స్. మినీ స్వింగ్ 30 మినిట్స్ ఆర్ 60 మినిట్స్. స్వింగ్ డైలీ టైమ్ ఫ్రేమ్. పొజిషనల్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ మంత్లీ టైమ్ ఫ్రేమ్. ఓకే. క్రిప్టో గాని, కమోడిటీ గాని యూజ్ చేస్తా అన్నప్పుడు మాత్రమే ఇంట్రాడేలో 15 మినిట్స్ యూజ్ చేయాలి టైమ్ ఫ్రేమ్. రిమైనింగ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో, ప్లాట్ హిస్టారికల్ డేస్. ఓకే. సో, నేను ఎన్ని రోజులు క్యాండిల్స్‌ని నా ఇండికేటర్‌కి ప్లాట్ అవ్వాలని అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ చూడండి. ఎన్ని రోజులు అది నేను బ్యాక్ చెప్తాను. ఇంక్లూడింగ్ ఆఫ్ హాలిడేస్ కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ. హాలిడేస్ కూడా ఈవెన్ సాటర్‌డే, సండే ఉందనుకోండి. అది కూడా మెన్షన్ చేయాలి. లాస్ట్ 7 డేస్ నాకు ప్లాట్ కావాలంటే యూ షుడ్ మెన్షన్ లాస్ట్ 7 డేస్ నంబర్. జస్ట్ 7. లాస్ట్ 21 డేస్ కావాలంటే జస్ట్ 21. లాస్ట్ 28 డేస్ కావాలంటే 28. లాస్ట్ 100 డేస్ కావాలంటే 100. జస్ట్ ఎంటర్ చేయండి అండ్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఓకే. దెన్ నో ప్రాబ్లమ్. దెన్ వాట్ ఈస్ దిస్ హియర్? మిడ్ పాయింట్ ఆఫ్ ద క్యాండిల్.
ప్రతి క్యాండిల్‌కి ఒక సెంటర్ పాయింట్ ఉంటది. హై, లో మీకు తెలుసు క్యాండిల్. మీ క్యాండిల్‌లో రెడ్ క్యాండిల్ ఏ ఎలా ఉంటది? అండ్ గ్రీన్ క్యాండిల్‌లో ఏ లెవెల్స్ ఉంటాయి? రెడ్ క్యాండిల్‌లో ఏ లెవెల్స్ ఉంటాయి తెలుసు కదా! సో, దాంతో పాటు నేను మిడ్ పాయింట్ ఆఫ్ ద క్యాండిల్ కూడా పెట్టుకున్నాను. సెంటర్ పాయింట్ ఆఫ్ ద క్యాండిల్. అంటే ఏం లేదండి. హై, లో డివైడెడ్ బై 2 ఈస్ దట్ మిడ్ క్యాండిల్. మిడ్ పాయింట్ ఆఫ్ ద క్యాండిల్ ఆర్ హెచ్ఎల్2 అంటారు దీంట్లో. ఓకే. సో, నెక్స్ట్ ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే. వాట్ ఈస్ ట్రిగ్గర్ లైన్? ట్రిగ్గర్ లైన్ అంటే ఏమి లేదండి. ఈఎంఏ 200 నేను యూజ్ చేస్తాను. ఈఎంఏ 200. ఓకే. ట్రెండ్ డైరెక్షన్‌ని తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను. విత్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోనే డిసైడ్ చేసుకుంటానండి ఇది. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోనే యూజ్ చేస్తాను. ఓకే. సో, అందుకనే మీకు ఫస్ట్ ట్రెండ్ డైరెక్షన్ చూడమన్నాను. ట్రెండ్ లైన్ చూడమన్నాను. సో, అది. ఓకే. సో, దాని తర్వాత ఓకే. సో, విల్ సీ నంబర్ ఆఫ్ ప్లాట్ 2 డేస్ అంటే 2 డేస్ వరకే ప్లాట్ అవుతది చూడండి. ఓకే. సో, రిమైనింగ్ ఇది ఈ ట్రెండ్ డైరెక్షన్ మాత్రం టోటల్‌గా దానికేం కంట్రోల్ ఇవ్వలేదండి. టోటల్‌గా ట్రెండ్ డైరెక్షన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కావాలి కాబట్టి అది యూజ్ చేశాను. ఓకే. సీ ట్రెండ్ అండ్ ట్రెండ్ రివర్సల్ సిగ్నల్స్. జస్ట్ క్లిక్ చేయండి. ట్రెండ్ ఎక్కడవుతుంది? ట్రెండ్ రివర్సల్ ఎక్కడవుతుంది అనేది ఇవ్వదు. దిస్ ఈస్ ట్రెండ్ రివర్సల్ అవుతుంది. దిస్ ఈస్ డైనమిక్ ట్రెండ్ లైన్. ఓకే. ఈ బ్యాండ్ ఉంది కదండీ! ఇది డైనమిక్ ట్రెండ్ లైన్. ట్రెండ్ చెప్తుంది అప్ సైడ్‌కి వెళ్తున్నాను. ఇలా వచ్చింది, పైకొచ్చింది, కిందకొచ్చింది. ఓకే. లోయర్ హై ఫార్మ్ చేసింది అండ్ గోయింగ్ టు హై సైడ్. దిస్ ఈస్ ట్రెండ్ డైరెక్షన్. సో, ఇక్కడ మనం ఎలా ఎంట్రీ అవ్వాలనుకున్నప్పుడు ఇలా ఈ పొజిషన్ క్యాండిల్‌లో ఎంటర్ అయిపోండి. దెన్ స్టాప్ లాస్ ఈ రిబ్బన్ బ్యాండ్ ఉంది కదా! ఈ రిబ్బన్ ఆర్ ఈ ట్రెండ్ డైరెక్షన్ లైన్ ఏది గ్రీన్ ఉందో దాన్ని ఎండ్ పాయింట్‌లో పెట్టుకోండి. ఎండ్ పాయింట్‌లో పెడితే దిస్ ఈస్ యువర్ స్టాప్ లాస్. దిస్ ఈస్ స్టాప్ లాస్ అంతే. వాట్ టార్గెట్? టార్గెట్ అనేది రిమైనింగ్ ఉంది. అది కూడా చెప్తాను. టార్గెట్ లెవెల్స్ కోసం. సో, ఇలాగెళ్ళిపోయింది. సో, మళ్ళీ ట్రెండ్ రివర్సల్ ఎప్పుడు ఫార్మ్ చేస్తుంది? దిస్ ఈస్ ఫర్ ఆర్ కనబడుతుంది కదా! ఆర్ వైలెట్ కలర్ పింక్ కలర్‌లో లైట్ ఈష్ పింక్‌లో కనబడితే ట్రెండ్ డౌన్ అవుతుంది అని చెప్తుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ బేర్ అని ఉంది. ఈఎంఏ 200 లైన్ కంటే ఎప్పుడు కిందకొస్తదో బేరీ సిగ్నల్. సో, మార్కెట్ ఇంకా కొంచెం ఫాల్‌కెళ్ళే ఛాన్స్ ప్రాబబిలిటీ ఉంది అని చెప్తుంది. ఓకే. బట్ ఈ బుల్ అనేది ఈ బేర్ అనేది కొద్ది రోజులు ఏమవుతదంటే ఇక్కడిక్కడే తిరుగుతా ఉంటది. దట్ ఈస్ సైడ్‌వేస్ మార్కెట్. ఓకే. దిస్ ఈస్ అప్ సైడ్ టు డౌన్ సైడ్ మార్కెట్. ఓకే. అప్ టు డౌన్ మార్కెట్. ఓకే. అర్థమైంది కదండీ! ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ అండ్ దిస్. నేను మార్కెట్‌లో డిజైన్ చేసుకున్నప్పుడు, నేను చూసినప్పుడు నాకేం అర్థమైందంటే మీకు ఇందాకే చెప్పాను. 2 టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి లీడింగ్ ఇండికేటర్స్, వన్ ఈజ్ లాగింగ్ ఇండికేటర్స్. లీడింగ్ ఇండికేటర్ కావాలి అంటే పివోట్ అనేది అండ్ క్యామరిల్లా లెవెల్స్ అనేవి లీడింగ్ ఇండికేటర్‌ని డిఫైన్ చేస్తాయండి. ఓకే. దాన్ని అప్డేట్ చేసుకుంటూ నేను ఏ లెవెల్స్‌ని డిఫైన్ చేశానో అది కూడా చెప్తాను. అది ఇంకా ఇండికేటర్‌లో ఒక పార్ట్ అది కూడా చెప్తాను. ఓకే. ఈ అది కూడా చెప్తాను. నో ప్రాబ్లమ్. సో, వీటన్నిటికి ఒక డాష్‌బోర్డ్ అనేది డిస్‌ప్లే చేస్తది ఇక్కడ. ఇన్ఫర్మేషన్ అనేది డాష్‌బోర్డ్. దిస్ ఈస్ డైనమిక్ డాష్‌బోర్డ్ అండి. దాని యొక్క సైజ్ కూడా మనకు విజిబిలిటీ చేస్తది. ఓకే. దెన్ కమ్ టు దట్ లేబులింగ్. లేబులింగ్ అంటే ప్రెజెంట్ ఏంటి అక్కడ అనేదానికి లేబులింగ్ కూడా ఇస్తది. ఓకే. సో, ప్రెజెంట్ సిపిఆర్ అండ్ క్యామరిల్లా యూజ్ చేస్తున్నారనుకోండి. సో, మామూలుగా మార్కెట్‌లో ఎవరి ఇండికేటర్ యూజ్ చేసినా గానీ మీకు చాలా లెవెల్స్ వస్తాయి. నేనిక్కడ చూపిస్తున్నాను. వేరేది చూద్దాం. ఓకే. సో, పివోట్ చూద్దాం. ఓకే. పివోట్ పాయింట్, సూపర్ ట్రెండ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ పివోట్ పాయింట్. ఓకే. వీ కెన్ యూజ్ సమ్‌వన్. ఎగ్జాంపుల్ పివోట్ పాయింట్ స్టాండర్డ్ డిఫాల్ట్‌గా తీసుకుందాం. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ సమ్‌వన్ విల్ టేక్ యాస్ ఎ పివోట్ స్టాండర్డ్. జస్ట్ క్లిక్ చేశాను. వచ్చింది. ఓకే. మన ఇండికేటర్‌ని ఆఫ్ చేసేద్దాం కొద్దిగా. ఓకే. దీంట్లో ఏం చెప్తుందంటే ట్రేడ్ టైప్.
దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఓకే. నేను కెమెరాలో యూజ్ చేస్తున్నాను అనుకుందాం. నంబర్ ఆఫ్ పివట్స్ బ్యాక్ ఎన్ని రోజులది ప్లాట్ అవ్వాలనుకుంటున్నామో అది పెట్టుకోవచ్చు. జస్ట్ 2 డేస్ అని పెడితే 2 డేస్ ప్లాట్ అవుతది. దాని యొక్క పివట్ పాయింట్ S1, R1, S2, R2 అలాగా ఎన్ని రెసిస్టెన్స్ లెవెల్, ఎన్ని సపోర్ట్ లెవెల్ కావాలనేది తెలుసుకోవాలి. రెసిస్టెన్స్ అంటే, సపోర్ట్ అంటే మాక్సిమం అందరికీ తెలుస్తది. తెలియకపోతే మీరు ప్రీవియస్ యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి తెలిసిపోయిద్ది. ఇవి లేకుండా మార్కెట్‌లో మనం ఏమీ చేయలేము. రెసిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఈ లైన్ ఉందనుకోండి, ఇది బ్రేక్ చేయకపోతేనే రెసిస్టెన్స్ లైన్ అంటారు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే పైకెళ్ళి క్లోజ్ చేసి పైనే మార్కెట్ ఇంకో క్యాండిల్ ఫార్మ్ చేసి పైకెళ్తుంటే ఇట్ ఇస్ బికమ్ ఏ సపోర్ట్. ఇది సపోర్ట్ ఫార్మ్ అయినట్టు. ఓకే. సో, అలాగా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉంటాయి. సేమ్ సపోర్ట్ ఉందనుకోండి, మార్కెట్ ఇక్కడికొచ్చి సపోర్ట్ చేసి మళ్ళీ పైకెళ్తుంటే ఇట్స్ బికమ్ ఏ సపోర్ట్. ఇది బ్రేక్ చేస్తే సపోర్ట్ బికమ్ ఏ రెసిస్టెన్స్ అయిపోయింది మార్కెట్ కింద ఉంటే. ఓకే. బికమ్ ఏ సపోర్ట్, రెసిస్టెన్స్ అంటారు. ఈ లేబులింగ్ ఎటు కావాలి, లెఫ్టా, రైటా అనేది వీళ్ళది. ఓకే. సో, ఎగ్జాంపుల్‌గా ఇది తీసుకుందాం. ఓకే. ఒక్క రోజే నేను పెట్టుకుందాం అనుకుందాం. ఓకే. ఓకే. సో, ఇది పివోట్. R1, R2, R3, R4, S1, S2, S3, S4 అండ్ S5 ఈ రేంజెస్‌ని మార్కెట్‌లో ప్లే చేస్తూ ఉంది. ఓకే. బట్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది ఈ లెవెల్స్ అనేది మనకు తెలియాలంటే ట్రెండ్ డైరెక్షన్ కూడా కావాలి. అది మన ఇండికేటర్‌లో ఉంది. సో, అదే నేను స్విచ్ ఆఫ్ చేసి మన ఇండికేటర్ ఆన్ చేసి జస్ట్ ఐ విల్ స్విచ్ ఆన్ విత్ ద సిపిఆర్. సిపిఆర్ అంటే మీకు తెలిసినట్టుంది. లేదంటే ఒక వీడియో చేయండి. గూగుల్‌లో స్టాండర్డ్‌గా వీడియోస్ దొరికేస్తాయి. వాట్ ఈస్ సిపిఆర్? వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్? వాట్ ఈస్ టార్గెట్స్ అండ్ ఎక్స్టర్నల్ టార్గెట్స్? వాట్ ఈస్ HLCC2 అండ్ యావరేజ్ లెవెల్స్? ఇవి అనేది చాలా చాలా మార్కెట్‌లో కీ పాయింట్స్ అండి. ఏం లేదు. హెచ్ అంటే నిన్నటి యొక్క హై లెవెల్. ఓకే. లో అంటే నిన్నటి యొక్క లో లెవెల్. సి అంటే నిన్నటి యొక్క క్లోజ్ లెవెల్. C2 అంటే మొన్నటి యొక్క క్లోజ్ లెవెల్. ఓకే. సో, దీస్ ఆర్ రెసిస్టెన్స్. దీస్ ఆర్ సపోర్ట్. ఓకే. ఇక్కడ మనం క్లిక్ చేస్తే R4, R3, S3 అండ్ S4 రిమైనింగ్ మన దగ్గర లెవెల్స్ లేవండి. ఓకే. జస్ట్ మీకు స్టాండర్డ్‌గా చూయించాలని చెప్తున్నాను. బట్ ఇది. దీనికి ఒక లేబులింగ్ కావాలి. ఇక్కడ సార్ ఇక్కడ అన్ని వాటికి పేర్లు ఉన్నాయి కదా! మన దానికి లేబులింగ్ లేదు అనుకుంటే జస్ట్ లేబుల్ అని క్లిక్ చేయండి. లేబుల్స్ అని క్లిక్ చేస్తే లేబులింగ్ వచ్చేస్తది. లేబుల్ మీకు కనబడట్లేకపోతే మీరు కిందకొచ్చి టైనీ దగ్గర నార్మల్ పెట్టుకోండి. మీకు బిగ్‌గా కనబడుతది. ఓకే. నేను ఈ లెవెల్స్ అన్నీ డిఫైన్ చేసింది పివోట్ బాస్ బుక్ చదివానండి. పివోట్ బాస్ బుక్ బేస్ మీద డిఫైన్ చేసుకున్నాను. ఓకే. సో, కమ్ టు దట్ ఇది మార్కెట్‌లో రెసిస్టెన్స్. ఓకే. ఇది డైలీ సినారియోలో ఈ రోజు ఇది రెసిస్టెన్స్. ఇది సిపిఆర్ బ్యాండ్. ఓకే. బీసీ పైనుంది. టీసీ కిందుంది. పీపీ మధ్యలో ఉంది అని మీకు తెలుసు. పివోట్ అంటే పివోట్ పాయింట్. బీసీ, టీసీ అనేది ఏంటో అనేది మీరు గూగులింగ్ చేయండి. మీకు ఇంకా చెప్తది. సో, హోంవర్క్ కూడా అనుకోండి. దెన్ దిస్ ఈస్ ద బేర్ రివర్సల్. మార్కెట్ దీని కింద ఉంటే కిందికెళ్తది. ఇది బ్రేక్ చేయకపోతే మాత్రం ఎప్పటికీ కిందికి ఎళ్తది. బుల్ బ్రేక్‌ఔట్ అంటే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే టార్గెట్ బుల్ T1 అండ్ బుల్ T2. ఈ లెవెల్స్ మనం ఓన్‌గా డిజైన్ చేసుకున్నాము. T2 అనేది ఉంటది. ఇది మనం ఓన్‌గా డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ అగ్రెసివ్‌లీ బుల్లిష్ మార్కెట్ ఉంటది. మార్కెట్ ఎప్పుడైనా ఇక్కడ ఓపెన్ అయిపోయి, ఈ రేంజ్‌లో ఓపెన్ అయిపోయి ఒక సైడే డైరెక్షన్ తీసుకుంటది. ఆ టైంలో మార్కెట్ ఈ లెవెల్స్ అన్ని క్రాస్ చేసి ఎళ్ళిపోయిద్ది. ఆ టైంలో ఎక్స్టర్నల్ టార్గెట్ 1 అండ్ ఎక్స్టర్నల్ టార్గెట్ 2 అంటారు వీటిని. ఓకే. సో, అలాగే మార్కెట్ గాని ఫాల్ అయిపోతే కింది వరకు వచ్చింది బేర్ రివర్సల్ T1, బేర్ రివర్సల్ నుంచి దాటి కిందికెళ్ళొస్తే సో, రిజెక్ట్ అయిపోయింది. ఇది సపోర్ట్‌కి పడిపోయింది మార్కెట్. ఓకే. సిపిఆర్ గాని కాంప్రమైజ్ అయిపోతే ఇక్కడికొస్తది. దెన్ ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టార్గెట్ బుల్ రివర్సల్ గాని కాంప్రమైజ్ అయిపోతే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ బేర్ బ్రేక్‌ఔట్ అండ్ బేర్ T1 అండ్ T2 అండ్ దెన్ పాసిబిలిటీ గోస్ టు ఎక్స్టర్నల్ టార్గెట్ 1 అండ్ ఎక్స్టర్నల్ టార్గెట్ 2 కూడా ఉంటదండి. సో, అది ఎలా డిఫైన్ అవుతది అంటే ఈ విడ్త్ ఆఫ్ ద సిపిఆర్ ఉంది చూసారా? ఈ విడ్త్ ఆఫ్ ద సిపిఆర్ మీద డిపెండ్ అయి ఉంటది. ఈ సిపిఆర్ కానీ వైడ్‌గా ఉంటే మార్కెట్ ఇదే రేంజ్‌లో ప్లే అయ్యే ఛాన్స్ కనబడుతూ ఉంటది. ఇక్కడ గాని ప్లే అవుతది ఆర్ ఇదే రేంజ్‌లో ప్లే అవుతది బుల్లిష్ మార్కెట్ ఉంటే.
కొంచెం బేరిష్‌గా ఉందంటే ఈ రేంజ్‌లో ప్లే అవుతుంటది. ఆర్ ఇక్కడెక్కడ ఉంటే ఇక్కడే ప్లే అవుతూ ఉంటది. ఇక్కడెక్కడ ఉంటే ఇక్కడే ప్లే అవుతూ ఉంటది. వైడ్ బ్యాండ్ ఉంటే. ఓకే. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఓకే. సో, ఇలాగ నాకు అన్ని మార్కెట్‌లో ప్లాట్ లెవెల్స్ వస్తానే ఉంటాయి. ఓకే. నేను దీన్ని సింప్లిఫై చేసుకున్నాను. చాలా ఈజీగా సింప్లిఫై చేసుకున్నానండి. ఏమి లేదు. జస్ట్ అవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఓకే. సో, మీకు ఇందాక చెప్పాను మార్కెట్‌లో ఎన్ని రకాలు ఉంటాయని. ఓకే. ఏం చెప్పాను మీకు? ట్రెండ్ అప్, అప్ సైడ్ మార్కెట్, బుల్లిష్ మార్కెట్. ఓకే. ఇది గాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే రిక్వైర్డ్ లెవెల్స్ ఓన్లీ విల్ ప్లాట్. ఇఫ్ యూ వాంట్ ఎనీ సెలక్షన్ లెవెల్ జస్ట్ సెలక్షన్ లెవెల్ గురించి చెప్తా. ఇది క్లిక్ చేస్తే దానికి కరస్పాండింగ్ సంబంధించిన లెవెల్స్ మాత్రమే ప్లాట్ అవుతాయి. రిమైనింగ్ ఆఫ్‌లో ఉంటాయి. దానికి ఏమేం లెవెల్స్ కావాలో అవే ఇంపార్టెంట్‌గా క్రియేట్ అవుతాయండి. ఓకే. అలాగే వాలటైల్ మార్కెట్ ఆర్ సైడ్‌వేస్ మార్కెట్, ట్రెండ్ డౌన్ మార్కెట్. ఓకే. ఈ 3 మార్కెట్‌లే ఇండికేషన్ ఎక్కువగా ఉంటది. ఓకే. దెన్ వాట్ ఈస్ ట్రేడ్ సెలక్షన్ టైప్? ఇప్పుడు ట్రెండ్ అప్ మార్కెట్ చూద్దాం. ఆర్ వాలటైల్ చూద్దాం. ఆర్ ట్రెండ్ డౌన్ చూద్దాం. ఇప్పుడు చూడండి వాలటైల్ నేను క్లిక్ చేస్తే ఏ లెవెల్స్ ప్లాట్ అవుతున్నాయి? సి వాలటైల్‌లో ఫార్మ్ చేసినప్పుడు ఇది హై లెవెల్ మార్కెట్ అని చెప్తుంది. దిస్ ఈజ్ ఫర్ సపోర్ట్. దీనికి మీకిక్కడ లేబుల్స్ ఆన్ చేసుకోండి. లేబుల్స్ కాదు. సారీ. సారీ. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే. సపోర్ట్. దీస్ ఆర్ బ్లాక్ క్యాండిల్ అనేది అలర్ట్ క్యాండిల్ ఇది. ఓకే. ఈ అలర్ట్ క్యాండిల్ గాని దాటి నెక్స్ట్ క్యాండిల్ గాని రెడ్ వస్తే ఆబ్వియస్లీ ఇట్ గోయింగ్ టు డౌన్ సైడ్. ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఓకే. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే. వాట్ ఈస్ దిస్ బ్యాండ్ అంటే ఇది డైలీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ సపోర్ట్ లెవెల్. ఇది గాని బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇది వీక్లీ సపోర్ట్ లెవెల్. ఇది వీక్లీ సపోర్ట్ లెవెల్. అలాగే వీక్లీ హై లెవెల్ కూడా ఉంటది. ఆ లెవెల్స్ ప్లాట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అవి అవసరం లేదు కాబట్టి. ఏమి కావాలంటేది ఆ లెవెల్స్ మాత్రమే ప్లాట్ అవుతాయి. ఎక్కడెక్కడ వరకు వెళ్తాయని. దీంట్లో చాలా లెవెల్స్ వస్తున్నాయండి. దిస్ ఈజ్ వీక్లీ మిడ్ డైనమిక్ లెవెల్. ఇది వీక్లీ క్లోజ్, లాస్ట్ వీక్ క్లోజ్. వీక్లీ పివోట్ అండి ఇది. సో, వీక్లీ పివోట్ ఇక్కడ ఉంది అంటే దిస్ యాస్ ఎ వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్ అండి. వీక్లీ హై కదా! సో, ఇది వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఓకే. సో, అలాగే ఇంకా చూస్తే క్వార్టర్లీ మిడ్ పొజిషన్, మంత్లీ పివోట్. ఓకే. ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో అంతవరకే ప్లాట్ అవుతాయండి. రిమైనింగ్ ఏవి ప్లాట్ అవ్వవు. ఓకే. సో, అలాగే ట్రెండ్ డౌన్ అని సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. సి మార్కెట్ రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ డౌన్ 5లో ఇక్కడెక్కడో ఓపెన్ అయిందనుకోండి. ఇట్స్ బికెమ్ ఏ ఇది రెసిస్టెన్స్ కదా పైనున్నది. ఓకే. అంటే ఫస్ట్ ఉన్నది పైన సపోర్ట్. ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఓకే. ఇదేంది సపోర్ట్. ఓకే. ఈ సపోర్ట్ మార్కెట్‌కి కింద ఓపెన్ అయితే ఇట్స్ బికమ్ యాక్ట్స్ యాస్ ఎ రెసిస్టెన్స్. ఓకే. దెన్ కమ్ టు హియర్. జస్ట్ క్లిక్ డౌన్, ట్రెండ్ డౌన్ కిందకి ఓపెన్ అయింది. ఓకే. ఇట్స్ బికమ్ ఏ రెసిస్టెన్స్. దిస్ జోన్ ఈస్ ఎ రెసిస్టెన్స్ జోన్. ఓకే. రెసిస్టెన్స్ జోన్స్ నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఎక్కడి వరకు ఉందో చూసుకొని అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యేటప్పుడు మనం ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ అయిన తర్వాత టార్గెట్ ఏంటి? మన డౌన్ సైడ్. బేర్ T1, బేర్ T2 ఎక్స్టర్నల్ టార్గెట్ కూడా పాసిబిలిటీ ఉందా? దానికి మధ్యలో వీక్లీ మిడ్ పొజిషన్ ఉందా? ఏంటనేది చూసుకోవాలి. ఓకే. సో, దిస్ ఈస్ దట్ ట్రెండింగ్ డౌన్. ఓకే. అదే ట్రెండ్ అప్. ట్రెండ్ అప్ చూసుకున్నారనుకోండి. ఇది మామూలుగా మార్కెట్ రెసిస్టెన్స్. మార్కెట్ దాటి పైకెళ్ళిందనుకో ఎగ్జాంపుల్‌గా మనకు ఏదన్నా బుల్లిష్ మార్కెట్ బిట్‌కాయిన్ బాగా రన్ అవుతున్నట్టుంది. చూద్దాం. ఇంకా దీంట్లోనే ఉంది. ఇంకా లేదండి. ఓకే. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. దానికి ఎగ్జాంపుల్స్ మీకు ఇంకెక్కడైనా ఉంటే చూపిస్తాను. ఓకే. దిస్ ఈజ్ యాక్చువల్లీ మార్కెట్ కింది వైపు వెళ్ళింది కదా! అదే పై వైపుకి వెళ్ళిందని అనుకుందాం అనుకోండి. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ అండి మామూలుగా. ఫస్ట్ మార్కెట్‌లో ఉండేది రెసిస్టెన్స్, ఇక్కడ ఉండేది సపోర్ట్. ఓకే.
మార్కెట్ గాని ఈ సపోర్ట్‌ని రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకొని పైకెళ్తే ఇట్స్ బికమ్ ఏ సపోర్ట్ జోన్. సో, ఇది గాని S1 ఆర్ ఎస్ అండ్ బి బేర్ బ్రేక్‌ఔట్ ఆర్ హై ఉంది గదా! ఇది గాని బ్రేక్ చేసుకొని మార్కెట్ పైకెళ్ళిందంటే మీ టార్గెట్స్ బుల్ T1, బుల్ T2, ఎక్స్టర్నల్ టార్గెట్ 1 అండ్ ఎక్స్టర్నల్ టార్గెట్ 2 ఇంతవరకెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే. అది మీకు ఎవ్రీ డే ప్లాట్ అవుతూ ఉంటాయి. మార్కెట్ టైప్ మీరు ఇంట్రాడేలో చేయాలనుకున్నప్పుడు ట్రెండ్ అప్ లెవెల్, వోలటైల్ లెవెల్, ట్రెండ్ డౌన్ లెవెల్. సో, అనేది మనం చేసుకుంటూ ఉంటాం. ఓకే. గైస్ 1 మినిట్. ఓకే. డన్. ఆహ్, చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. వాట్ ఈస్ సెక్షనల్ ట్రేడ్ టైప్? సెక్షనల్ ట్రేడ్ అంటే ఏం లేదండి. ఇక్కడ ట్రేడింగ్ స్టైల్ ఉంది గదా! మీరు 1 డే సెలెక్ట్ చేసుకున్నారు. ఆటో అంటే ఇంట్రాడేలో సెలెక్ట్ అవుతది. బేస్డ్ ఆన్ టైమ్ ఫ్రేమ్ బట్టి. ఓకే. సో, మీకు ఇదే లైక్ ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. 2 డేస్ పెట్టాను. వోలటైల్ సెలెక్ట్ చేశాను. ఓకే కొట్టాను. ఓకే. 1 డేనే ప్లాట్ అయినాయి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ సాటర్‌డే కాబట్టి ఈరోజు లెవెల్ ప్లాట్ అవ్వదండి. మార్కెట్ ఈస్ హాలిడే. ఓకే. సో, దెన్ కమ్ టు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. ఏమవుతది? వీక్లీ లెవెల్ ప్లాట్ అవుతుంది. ఓకే. దీస్ ఆర్ వీక్లీ లెవెల్స్. ఓకే. సో, వీక్లీ పివోట్ ఇది. వీక్లీ పివోట్ నుంచి పైకెళ్ళిపోయింది మార్కెట్. దిస్ ఈస్ వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్. ఇది బ్రేక్ చేసింది. ఇట్స్ బికమ్ ఏ సపోర్ట్ అండ్ వెంట్ ఔట్. ఓకే. దిస్ టార్గెట్ ఎక్స్టర్నల్ వన్ బుల్ బ్రేక్‌ఔట్ కూడా రైజ్ అయింది. మళ్ళీ కిందకి రీటెస్ట్ తీసుకుంది. నాకు తెలిసి నెక్స్ట్ మార్కెట్‌లో ఏమవుతుందో నెక్స్ట్ వీక్ అనాలిసిస్ వీడియోలో మనం చేద్దాం. ఓకే. సో, ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. అలాగే డే క్లిక్ చేస్తే యూ విల్ సీ యాస్ ఏ డైలీ టైమ్ ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్వింగ్ లెవెల్స్. సో, దీంట్లో ట్రెండ్ డైరెక్షన్ లెంత్ కూడా చూపిస్తుంది. ట్రెండ్ డైరెక్షన్ లైన్ ఇట్ ఈస్ ఏ అప్ సైడ్ మార్కెట్ స్టిల్ రన్ అవుతుంది అని. రీటెస్ట్ తీసుకొని పైకెళ్తేనే మంచి మళ్ళీ పాసిబిలిటీస్ అప్ సైడ్‌కి మార్కెట్ రన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అలాగే వీక్లీ పెడితే పొజిషనల్ లెవెల్స్. దీస్ ఆర్ పొజిషనల్ లెవెల్స్. మీకు ఈ బ్యాండ్స్ కూడా కావాలి అనుకుంటే సింపుల్ కమ్ టు హియర్ జస్ట్ స్విచ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థాట్స్ ఇట్. ఓకే. అప్పుడు ప్లాట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మనం ప్లాట్ అవ్వాలనుకున్నప్పుడు ఎన్ని రోజులు అనేది లెక్కేయాలి. లెక్కేస్తే అప్పుడు మీకు ప్లాట్ అవుతాయండి. ఓకే. అదే మీకు ఇంట్రాడేలో అయితే మీకు ఈజీగా తెలిసిపోయిద్ది. ఇఫ్ యూ గో టు దట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సీ ఇక్కడ కమ్ టు హియర్ జస్ట్ స్విచ్ ఆన్ ఇట్, ఆన్ అండ్ ఆఫ్ ఇట్. ఇక్కడ కనబడిపోతుంది. ఓకే. ఇదంతా మనం కోడింగ్‌లో చేసామండి. ఓకే. సో, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ పొజిషన్‌లో 1 మంత్ క్యాండిల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనకు ఇది సెలెక్ట్ చేసుకున్నాం గదా! సార్ సెలక్షన్ ట్రేడ్ టైప్ అంటే ఏంటి? సెలక్షన్ ట్రేడ్ అంటే ఏం లేదండి. మీరు ఇంట్రాడే చేసేటప్పుడు నేను ట్రేడింగ్ డే మొత్తాన్ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ అండ్ లాస్ట్ సెక్షన్ అండ్ మిడిల్ సెక్షన్. 3 పార్ట్స్‌గా. లైక్ స్కూల్ రూమ్‌లో మనకు డైలీ స్కూల్ ఉందనుకోండి. స్కూల్‌లో మనం అందరూ మాక్సిమం స్కూలు అండ్ కాలేజ్ చదివే వచ్చి ఉంటారు. సో, అందరికీ అందులో నంబర్ ఆఫ్ క్లాసెస్ పీరియడ్స్ ఉంటాయి కదా! 5 6 7 8 అలా ఉంటాయి కదా! అలాగా టోటల్ డేని వాళ్ళు ఈచ్ సబ్జెక్ట్ కోసం ఎలా డిఫైన్ చేశారో, నేను కూడా ఈ టోటల్ మార్కెట్‌ని 3 సెక్షన్స్‌గా డివైడ్ చేశాను. మార్నింగ్ సెక్షన్, మిడిల్ సెక్షన్ అండ్ లాస్ట్ సెక్షన్. సో, జెన్ ఐ క్లిక్ ఇది 3 సెక్షన్స్‌గా ఫార్మ్ చేసింది. ఓకే. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ లెవెల్, దిస్ ఈస్ ద సపోర్ట్ లెవెల్, దిస్ ఈస్ ద సిపిఆర్ లెవెల్. ఓకే. సో, సిపిఆర్ హై ఫార్మ్ చేసింది. బట్ మార్కెట్ కింద ఉంది. మాక్సిమం మార్కెట్ డౌన్ సైడ్‌కే వెళ్తుందని ఇక్కడ డిసైడ్ చేసింది. మనకు దానికంటే ముందు ట్రెండ్ డైరెక్షన్ లైన్ కూడా డిసైడ్ చేసింది. ట్రెండ్ డౌన్‌కే వెళ్తున్నాను అని. ఓకే. సో, ఇక్కడ రివర్సల్ ఫార్మ్ చేసింది. ఇక్కడ ఒక రివర్సల్ ఫార్మ్ చేసింది. అది ప్లాట్ అవ్వలేదు. ఐ థింక్ సమ్‌వేర్ గ్లిచ్ ఉన్నట్టుంది. ఓకే. దెన్ కమ్ టు హియర్. మార్కెట్ ఎగ్జాక్ట్‌లీ థర్డ్ సెక్షన్ యొక్క సెల్ జోన్ వరకు వెళ్ళింది. ఇక్కడ అలర్ట్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. దెన్ కేమ్ డౌన్ టు సపోర్ట్ జోన్. సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోయి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ రీటెస్ట్ తీసుకొని ఇక్కడ రివర్సల్ ఫార్మ్ చేసింది ట్రెండ్. ఓకే. కేమ్ డౌన్ టు సపోర్ట్ జోన్. సేమ్ అలాగే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తే మనకు కెన్ పుట్ యాస్ ఏ 6 ఆర్ 7 డేస్ పెట్టుకోవాలండి. సో, ఇక్కడ ఏంటంటే
వారం మొత్తంలో అసలు మార్కెట్ ఎలా రన్ అవుతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఆటోమేటిక్‌గా ప్లాట్ అవుతాయి. మీరు ప్రతిరోజు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది వీక్లీ లెవెల్స్ అండ్ ఇది డైలీ లెవెల్స్. మార్కెట్ ఎలా చేస్తుంది. అప్పర్ ఫార్మ్ చేసింది. ఇట్స్ బ్రేక్‌ఔట్ అయిపోయింది. నెక్స్ట్ హయ్యర్ హై ఉంది. సో, ఆబ్వియస్‌లీ రెసిస్టెన్స్ రేంజ్‌కెళ్ళింది. కిందకి రీటెస్ట్ తీసుకుంది. మళ్ళీ రెసిస్టెన్స్‌కెళ్ళింది. కిందకి సపోర్ట్ తీసుకుంది. అండ్ లోయర్‌లో ఫార్మ్ చేసింది. డౌన్‌కి ఫార్మ్ అయిపోయింది. ఈ రిలేషన్‌షిప్ అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది వీక్లీలో. ఓకే. ఇది వీక్ లెవెల్. టోటల్ వీక్ లెవెల్. వీక్లీలో సెక్షన్స్ 5 డేస్. అంతే కదండీ! మనకు వారంలో 5 రోజులే కదా ట్రేడింగ్ డే. సో, అలాగా. సో, అదే మంత్‌లో పెడితే యూ కెన్ పుట్ ఇంటూ 30 డేస్. యూ కెన్ ఎంటర్ ఇట్ ఆల్సో. 30 డేస్ అండ్ జస్ట్ క్లిక్ ఇట్. సో, నెలలో ఎన్ని వారాలుంటాయండి? 4 వారాలు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్. సో, బ్రేక్‌ఔట్ అవ్వకుండా వచ్చింది. అలాగే మనం అనాలిసిస్ అన్ని రకాలుగా చేసుకోవచ్చండి. ఓకే. అదే సార్ మేము క్రిప్టోకి వాడతాము ఆర్ వరల్డ్ మార్కెట్‌లో మేము చూడాలనుకుంటున్నాము అని అనుకుంటే, దానికి కూడా చూసుకోవచ్చండి. మనకు ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇప్పుడు లైవ్‌లో ఎగ్జాంపుల్‌గా క్రిప్టో రన్ అవుతుంది. ఓకే. నేను క్రిప్టోకి యూజ్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో కూడా ఆటో పెట్టాను. స్కాల్పింగ్ మోడ్ అంటే 3 టైమ్ ఫ్రేమ్స్ వస్తది డైలీ. ఇది డిపెండ్స్ అపాన్ దట్ హైయర్ టైమ్ ఫ్రేమ్ మీరు ఏది ఆటోలో పెట్టుకుంటే టైమ్ ఫ్రేమ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా ప్లాట్ అవుతది. ఓకే. లేదు నేను క్రిప్టో వాడాలనుకుంటున్నాను, లేదంటే కమోడిటీకి వాడాలనుకుంటున్నాను అనుకుంటే, మన దానిలో చాలామంది కమోడిటీ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు ఇండియాలో. సో, వాళ్ళకి కూడా వాడాలనుకుంటున్నానంటే రికమెండెడ్ ఈస్ 15 మినిట్స్. ఓకే. టైమ్ ఫ్రేమ్. జస్ట్ క్లిక్. ఓకే. కమ్ టు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. జస్ట్ ప్లాట్ ఇట్. ఓకే. సో, కమ్ టు ఈరోజు సెలవు కదండీ! నిన్న చూద్దాం. ఓకే. జస్ట్ క్లిక్. వాలటైల్ మార్కెట్ అనుకుందాం. వాలటైల్ ఆర్ సైడ్‌వేస్. కమ్ టు కమోడిటీ చూద్దాం. కమోడిటీలో ఏది చూద్దామండి? సిల్వర్ చూద్దామా? ఆర్ గోల్డ్ చూద్దామా? వాటెవర్ ఇట్ ఈస్. గో టు ద సిల్వర్ ఫీచర్. సీ. కమోడిటీలో ఇట్ ఈస్ ఎంటైర్ డే. ఇట్ ఈస్ డివైడెడ్ యాస్ సెక్షన్ వైస్. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ అండ్ ఫోర్త్ సెక్షన్. జస్ట్ మార్కెట్ ఈస్ క్లోజ్డ్. ఓకే. ఇట్స్ వెంట్ అప్. ఏం లేదు డివైడ్ చేసుకున్నాను అంతే. ఈవెన్ బిట్‌కాయిన్ కూడా రన్ అవుతుంది. నౌ బిట్‌కాయిన్ చూస్తారా? ప్రెజెంట్ మార్కెట్ అయితే బిట్‌కాయిన్ రన్ అవుతుంది కదా! జస్ట్ కమ్ టు హియర్ బిట్‌కాయిన్. సీ. 2 డేస్ పెట్టాం కదా మనం. ఈరోజుది ట్రేడింగ్ డే కాబట్టి ఈరోజుది 1 జస్ట్ ఇదే. హైయర్ ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది. హైయర్ హై బ్రేక్ చేసి మళ్ళీ కిందకొచ్చి ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ అయిపోయింది రెసిస్టెన్స్‌కి. మళ్ళీ కిందకొచ్చింది సపోర్ట్. హైయర్ హై ఫార్మ్ చేసింది కాబట్టి ఇట్ హాస్ టు కమ్ డౌన్ టు సపోర్ట్. ఓకే. సో, ఇదే అండి. సో, బీసీ అండ్ టీసీ అండ్ వైడ్‌గా ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ మార్కెట్ అంతే ఎక్కువ మొమెంటమ్ ఉండదు. సో, కమ్ టు దట్ ఏదైనా మార్కెట్ రన్ అవుతే బావుంటదండి. ఓకే. నో ప్రాబ్లమ్. ఇథీరియం చూడండి. సీ ఇథీరియం ఆల్సో వెంట్ అప్, కేమ్ డౌన్ టు టెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ప్లే చేస్తా ఉంది. దిస్ ఈస్ రెసిస్టెన్స్ బ్యాండ్. దిస్ ఈస్ ఫర్ సపోర్ట్ బ్యాండ్ ఫర్ ద సెక్షన్ వైస్. ఓకే. దాంతో పాటు మనకి ట్రెండ్ డైరెక్షన్ లైన్ కూడా చెప్పేస్తా ఉందండి. ఓకే. దిస్ ఈస్ ఆబ్వియస్‌లీ వాట్ వి ఆర్ యూజింగ్ రెగ్యులర్‌లీ. ఓకే. దీనికంటే ఇంకా అడ్వాన్స్‌డ్ ఫీచర్ ఒకటి ఉందండి. ఓకే. అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నిటిని నేను హై ఉందా? లో ఉందా? అని ప్రతీది చూసుకోవాలనుకున్న దాని గురించి ఒక డాష్‌బోర్డ్ పెట్టేసానండి. సింపుల్. డాష్‌బోర్డ్ అండ్ సైజ్ నార్మల్. జస్ట్ క్లిక్. సో, ఇది డైనమిక్ డాష్‌బోర్డ్. సింపుల్ సీ గైస్. ఓకే. ఇక్కడ మార్కెట్‌లో కూడా మీకు ఏందో అని తెలియకపోయినా గానీ ఏది సెలెక్ట్ చేసుకో ఇక్కడ మీకు ఉంది కదా! మార్కెట్ టైపు. ట్రెండ్ అప్పా, వాలటైలా, ట్రెండ్ డౌనా ఏది సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడానికి డిసైడ్ చేసేది మార్కెట్ టైప్ ఈజ్ స్టేటస్ వాలటైల్. దెన్ యూ హావ్ టు కమ్ టు హియర్. ఇక్కడ రండి సెలెక్ట్ చేసుకోండి వాలటైల్. థాట్స్ ఇట్. ఆ లెవెల్సే ప్లాట్ అవుతాయి. ఓకే. అంతే సింపుల్.
పివోట్ డౌన్ సైడ్ ఫామ్ చేసింది. అంటే నిన్నటి రోజు కంటే పివోట్ ఈరోజు డౌన్ సైడ్‌లో ఉంది అని చెప్తుంది. మార్కెట్ కూడా డౌన్‌లోనే ఉంది. పివోట్ కంటే పివోట్ లైన్ కదా! దానికంటే కిందే ఉందని చెప్తుంది. వీక్లీ మిడ్ ఎక్కడుంది? దిస్ ఈస్ ద వీక్లీ మిడ్. ఓకే. ఓకే. కానీ అప్ సైడ్ చూయిస్తుంది. కలర్ మాత్రం రెడ్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వీక్ డౌన్‌లో ఉందంట మార్కెట్. ఓకే. ద కలర్ రీ ఐడెంటిఫికేషన్. డైనమిక్ సపోర్ట్ లైన్స్, రెసిస్టెన్స్ లైన్ అంటే మధ్యలో ఉన్న సెక్షన్ ఉంది చూసారా? అదండి. సెక్షన్ 3 పార్ట్స్‌గా డివైడ్ చేసామని చెప్పాను కదా! అలాగా. సో, మంత్లీ అండ్ క్వార్టర్లీ మిడ్. ఓకే. సో, మంత్లీ మిడ్ ఎక్కడుంది? దిస్ ఈస్ ద మంత్లీ మిడ్. ఓకే. ఇట్స్ షోయింగ్ యాస్ ఎ డౌన్. క్వార్టర్లీ అంటే కలర్ అండి. సో, క్వార్టర్లీ మిడ్ ఎక్కడో పైనుండుంటది. ప్లే అవ్వలేదు. ఓకే. డౌనే ఉంది కలర్. కలర్ చెప్పేస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓకే. సేమ్ అలాగే వీవ్యాప్స్. ఆపర్చునిటీ టైప్. ఓపీటీఎస్ అంటే ఆపర్చునిటీ టైప్ అండి. అంటే నీకు ఆపర్చునిటీ ఎటువైపు కనబడుతుంది అని చెప్పడానికి. ఓకే. అది ఎలా డిఫైన్ చేశానంటే సింపుల్ ఏం లేదు. దిస్ ఈస్ ట్రెండ్ డైరెక్షన్ లైన్. దిస్ ఈస్ ఫర్ ట్రెండ్ సపోర్ట్ అండ్ డైనమిక్ సపోర్ట్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్. సో, దాంతో కంపేర్ చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాను అనుకోండి. నా స్టాప్ లాస్ ఇక్కడే అండి. దిస్ ఈస్ మై స్టాప్ లాస్. 2 పాయింట్ కింద పెడతాను. సో, ఆబ్వియస్లీ నా స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. లేదు అనుకుంటే నా ఫస్ట్ టార్గెట్ ఈస్ పివోట్. సో, ఆబ్వియస్లీ మార్కెట్ అనేది డౌన్ సైడ్‌కి ఎళ్తది. ఫస్ట్ ఈ టార్గెట్ రీచ్ అయిపోయి కిందకి వచ్చే ఛాన్సెస్ ప్రాబబిలిటీ కనబడతా ఉంది. ఓకే. ఇఫ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోండి. ఇక్కడ చూడండి. ఏం చూపిస్తుంది? ట్రెండ్ డైరెక్షన్ డౌన్ చూపిస్తుంది. డైనమిక్ సపోర్ట్ పైకి చూపిస్తుంది. అందుకనే మీకు కలర్ ఒకటి, ఇండికేషన్ ఒకటి చూపిస్తుంది. ఓకే. కొంచెం కష్టంగా ఉన్నట్టుంటదండి. పర్వాలేదు. ఒక 2, 3 సార్లు యూజ్ చేసుకుంటుంటే, అర్థం చేసుకుంటుంటే ఈజీగా ఉంటది. ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఏముంది ఇక్కడ? ట్రెండ్ డౌన్. ఓకే. సో, కమ్ టు హియర్. సెలెక్ట్ ట్రెండ్ డౌన్. థాట్స్ ఇట్. లెవెల్స్. ఒక్కోసారి ట్రెండ్ డౌన్ వచ్చి వైలెట్ కలర్ ఫార్మ్ అవుతదండి. అంటే ఆ మార్కెటు ఇంకా కండిషన్ క్లాస్ అవ్వలేదు. అంటే వాలటైల్‌లోనే చూపిస్తుంది కలర్. ట్రెండ్ డౌన్ అని చూయించినా గానీ, కలర్ మాత్రం వాలటైల్‌లో ఉంది. అంటే పాసిబిలిటీ డౌన్‌కొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని. ఓకే. సో, దీస్ ఆర్ లెవెల్స్ అండి. ఓకే. సో, ఇవి. సో, దాని తర్వాత వెరీ, వెరీ ఇంపార్టెంట్ అంటే ఇంకో చిన్న ఫ్యాక్టర్ చెప్తాను. మార్కెట్‌లో ఏవైనా మ్యానిపులేట్ చేయొచ్చండి. మాక్సిమం. ట్రెండ్ ప్రైస్‌నైతే పక్కా మ్యానిపులేట్ చేయొచ్చు. ప్రైస్‌నైతే. పక్కా మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ వాల్యూమ్‌ని మ్యానిపులేట్ చేయలేమండి తొందరగా. ఓకే. చాలా పాసిబిలిటీస్ తక్కువుంటాయి. అది ఇంట్రా డేలో అయితే వాల్యూమ్‌ని మ్యానిపులేట్ చేయడం ఇంకా కష్టం. లాంగ్ టర్మ్‌లో అయితే ఇంకా భయంకరమైన కష్టం అండి. ఎందుకంటే వాల్యూమ్‌ని మన చేతిలో కంట్రోల్ లేదు కదా! ఆబ్వియస్లీ బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎఫ్ఐఐ వాళ్ళుంటారు. వాళ్ళు ట్రేడ్ చేస్తారు. యాస్ పర్ సెబీ రూల్స్ ప్రకారం అయితే ఎఫ్ఐఐ వాళ్ళు గానీ, ఈ రోజు గానీ, ఇంట్రా డేలో గానీ వాల్యూ పెడితే వితిన్ 24 అవర్స్‌లో ఎగ్జిట్ అవ్వకూడదు. అది రేపు అవ్వాలి. ఈరోజు వాళ్ళు క్లోజ్ చేస్తున్నారంటే ఆ పొజిషన్ నిన్నటిది వాళ్ళకి. ఓకే. ఈరోజు ఎంటర్ అయ్యారంటే క్లోజ్ రేపటికి అది. ఓకే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నానండి. మేబీ రాంగ్ గూడా ఉండొచ్చు. బట్ మీరైతే వెరిఫై చేసుకోండి. ఓకే. ఇది అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఇంతవరకైతే. సో, దాని ప్రకారంగా చూద్దాం మార్కెట్‌లో. ఇది ఇక్కడ మనకు ప్రెజెంట్ ఈ ఇయర్ చూద్దామా? ఓకే. సో, ప్రెజెంట్ ఈ ఇయర్ మనకు జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, సో, 2 క్వార్టర్స్ రన్ అయినాయి. ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6 నెలలు అయిపోయింది. ఇంకా 6 నెలలుంది. 6 నెలలు కంప్లీట్ అయింది. ఇంకొక 6 నెలలుంది. ఈ 6 నెలలు మనదే విక్టరీ అనుకుందాం. ఓకే. సో, 6 నెలలు అయిపోయింది కాబట్టి 6 నెలలంటే ఎన్ని రోజులు? మంత్‌కి 30 డేస్ ఏసుకున్నా గానీ ఓకే. చెప్పండి. కామెంట్ కూడా చేయండి. 30, 30, 60, 90, 90 + 90, 180 డేస్. జస్ట్ ఎంటర్ 180. సో, వీవ్యాప్ అండి. ఇది వీవ్యాప్. సో, వీవ్యాప్‌లో ఏంటంటే మనకు పాసిబిలిటీస్ చూడండి. సంథింగ్ మేబీ మిస్ అయ్యి ఉంటానండి. మధ్యలో పాస్ పడ్డది ఉంటుంది.
ఓకే, నో ప్రాబ్లం. సో వీవ్యాప్లో ఏంటంటే సోర్స్ కోడ్ మనకు ఏ రకంగా విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓపెన్ హై రేంజ్ చేస్తే మనకు ప్రైస్ చేంజ్ అవుతుంది లైన్ అనేది. సో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, మనం ప్రైస్ని మ్యానిపులేట్ చేయొచ్చు కానీ దీన్నైతే వాల్యూమ్ని అయితే మ్యానిపులేట్ అంత తొందరగా మన వల్ల కాదు. ఎందుకు కాదు అంటే మన వల్ల వీఆర్ నాట్ ఏ బిగ్ ఇన్వెస్టర్స్, ఓకే, నాట్ బ్రోకర్స్, నాట్ ఎఫ్ఐడిఐ. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ క్రోడ్స్ ఆఫ్ క్రోడ్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం మార్కెట్లో మనకు ముందే తెలిసిపోయింది ప్రైజెస్ అని. మన ట్రేడ్ చేసేదే లేట్ ప్రైస్తోనండి. ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. మార్కెట్లో అక్కడ డిసైడ్ అయ్యాక ప్రైస్ ఇక్కడికి వస్తుంది చార్ట్ మీదకి. ఓకే, చార్ట్ మీదకి వచ్చిన తర్వాత ఆ ప్రైస్ మీద, ఓకే, దీంట్లో మళ్ళీ 2 రకాలుగా ట్రేడర్స్ ఉంటారండి. ఓకే, ఫాస్ట్ ట్రేడర్స్ ఉంటారు, స్లో ట్రేడర్స్ ఉంటారు. డెసిషన్ కన్ఫర్మేషన్ తీసుకొని చేద్దామని. ఓకే, ఫాస్ట్ ట్రేడర్స్ ఆల్గో కొడతారు, ఎంటర్ అయిపోతారు. వాళ్ళని హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ అంటారు. ఆల్గో కూడా 2 రకాలుగా ఉంటుందండి. బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ బేస్ మీద డిఫైన్ అయి ఉంటుంది. సి లాంగ్వేజ్ మీద చేస్తే మ్యాక్సిమం ఆల్గో చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే కోడింగ్ సి లాంగ్వేజ్ మీద చేస్తారు. సి లాంగ్వేజ్ మీద ఎందుకు చేస్తారంటే కంపైల్ టైం చాలా తక్కువగా ఉంటుంది. లైక్ ఇట్స్ ఏ సి లాంగ్వేజ్ యొక్క కంపైల్ టైం 30 మిల్లీ ఆర్ 40 మిల్లీ సెకండ్స్. మిల్లీ సెకండ్స్లో కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. మిగతా లాంగ్వేజ్లో 100 మిల్లీ సెకండ్స్, 200 మిల్లీ సెకండ్స్ అలా కంపైల్ అవుతుంది. అర్థమైందా? ఆల్గో కూడా రకాలుగా ఉన్నాయండి. సో వాల్యూమ్, ఈ వాల్యూమ్లో మనకు ఎన్ని రకాలు ఉన్నాయి? డైలీ అండ్ వీక్లీ వాల్యూమ్. ఓకే, ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం ఈ 2 కన్సిడర్ చేసుకోవాలి ఎక్కువగా. దాంతోపాటు మంత్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఆర్ క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఆర్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అన్నీ ఆన్ చేసుకోవాలి. ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే అన్నీ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇయర్ లైక్ ఈ సంవత్సరం జనవరి 1న స్టార్ట్ అయిందంటే ఇయర్ స్టార్ట్ అయింది, మంత్ స్టార్ట్ అయింది, ఇయర్ స్టార్ట్ అయింది, క్వార్టర్ స్టార్ట్ అయింది, మంత్ స్టార్ట్ అయింది, డే స్టార్ట్ అయింది, వీక్ స్టార్ట్ అయింది, డే స్టార్ట్ అయింది. సో అన్ని ఇండికేటర్స్ ఆన్ చేసుకోవాలి. అన్నీ ఒకే దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయండి. ఓకే, సో కమ్ టు క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు. ఓకే, రేపు క్వార్టర్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, దగ్గరలో ఉంది క్వార్టర్ స్టార్ట్ అవ్వడానికి కూడా. సో క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్వార్టర్, మంత్లీ, వీక్లీ అండ్ డైలీ అన్నీ కలిపి ఒకసారి స్టార్ట్ అవుతాయి. ఇది సపరేట్ అయిపోయిందండి. 2 క్వార్టర్లు అయిపోయినాయి కదా, ఇది సపరేట్ అయిపోయింది. సో కమ్ టు దాని గురించి చూద్దాం. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను. ఇక్కడ మనకు ఎలా ప్లాట్ అవుతున్నాయి ఏంటి అనేది హైయర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడుతున్నాను, కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఐడెంటిఫై చేశాను నేను. ఓకే, ఇయర్లీ వీవ్యాప్, దిస్ ఈజ్ ఇయర్. ఓకే, సో ఇయర్కి చూడాలనుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో పెడతాను. దీస్ ఆర్ ఇయర్లీ టైం ఫ్రేమ్. ఇయర్లీ వీవ్యాప్ ఎప్పుడు దాటిందో మార్కెట్ కిందికి వెళ్తూనే ఉంది. ఇయర్ వీవ్యాప్ ఎప్పుడు దాటిందో మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ తీసుకొని పైకి వెళ్తూ ఉంది. ఓకే, ఇయర్తో పాటు క్వార్టర్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి. క్వార్టర్ ఎటువైపు ఉంది? క్వార్టర్ కంటే పైన ఉంది అంటే పైకి వెళ్తూ ఉంది మార్కెట్. క్వార్టర్తో పాటు క్వార్టర్లో 3 మంత్స్ ఉంటాయి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్. సో ఫస్ట్ మంత్ ఎలా ఉంది, థర్డ్ మంత్ ఎలా ఉందో అని రిఫైన్ చేసుకొని ఫస్ట్ మంత్ కూడా పైనే ఉందంటే మీ వైపు ఎక్కువ పై వైపు మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, సో అలాగే మళ్ళీ మంత్లో 4 వీక్స్ ఉంటాయండి. ట్రేడింగ్ 4 వీక్స్. ఆ 4 వీక్స్ ఎలా ఉన్నాయి? ఓకే, వీక్స్కి అయితే 30 డేస్లోకి వస్తాం. దిస్ ఈస్ మంత్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ బ్లూ వీక్. సో ఇట్స్ వెంట్ అవుట్, కేమ్ డౌన్ టు టచ్ హియర్ వీక్లీ అండ్ వెంట్ అవుట్. సేమ్ డైలీలో ఏం రన్ అవుతుందో వీక్లీ కూడా అదే రన్ అవుతుందండి. మంత్లీలో కూడా అవుతుంది కానీ కొంచెం టైం డిలే తీసుకుంటుంది. ఎక్కువ హైయర్ టైం ఫ్రేమ్ కదా, అప్పుడు వాళ్ళకి మనం లైక్ ఇన్వెస్టర్ పొజిషన్స్కి వాళ్ళకి తీసుకుంటారు. స్వింగ్ పొజిషన్ కానీ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ పొజిషనల్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు తీసుకుంటారు అవి. ఓకే, సో స్టిల్ ఆబ్వియస్లీ మార్కెట్ ఈజ్ అప్ సైడే. ఇయర్లీ వీవ్యాప్ చూస్తే అప్ సైడే రన్ అవుతుంది. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నానండి. ఎందుకంటే డైలీ వాల్యూమ్ వెయిటేజ్ని బట్టి నేను మీకు అనాలిసిస్ చెప్తున్నాను కదా, వీటిని కూడా నేను వెరిఫై చేసుకుంటాను. అన్నీ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకుంటాను.
ఓకే. రియల్‌గా పైకొస్తుందా? లెవెల్స్ ఎంతవరకు ఎళ్ళినాయి? పైకెళ్తే ఎంతవరకు ఎళ్తుంది? సో, కిందికొస్తే ఎంతవరకు వెళ్తది? అనేది కూడా. సార్ మళ్ళీ మీరు ఇందాక అక్కడ యావరేజ్ లెవెల్స్ కూడా పెట్టారు గదా! ఎందుకు అంటే, నేనెందుకు యావరేజ్ లెవెల్స్ నేను డిఫైన్ చేసుకున్నానంటే, దానికి కూడా ఒక డిజైన్ ఒక ఇదే ఉందండి. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు వీవ్యాప్ కనబడతదండి. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ వాడు నాకు యాక్సెస్ ఇచ్చాడు వాల్యూమ్‌కి. సో, అందుకని నేను కోడ్ చేసుకున్నాను. ట్రేడింగ్ వ్యూ వాడికి మార్కెటోడు యాక్సెస్ ఇచ్చాడు. అంతకుముందు లేదు. వాల్యూమ్ డేటా రాదు. ఓన్లీ ఫ్యూచర్స్‌లో వచ్చేది. ఓకే. ఇండెక్స్‌లో వచ్చేది కాదు. ఓకే. దానికోసమని చేశాను. అదే బీఎస్ఈలో ఆర్ బీఎస్ఈలోనో బ్యాంక్ ఎక్స్ఆర్, సెన్సెక్స్ ఆర్ ఫిన్ నిఫ్టీ ఓకే. సారీ ఎన్ఎస్ఈలో ఫిన్ నిఫ్టీ యాస్ వెల్ యాస్ మిడ్ క్యాప్ వీటికి వాల్యూమ్ రాదండి. ఎన్ఎస్ఈ వాడు ఇంకా ఇవ్వలేదు. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీకి మాత్రమే ఇచ్చాడు డేటా ఫీడింగ్ అనేది. ట్రేడింగ్ వ్యూ వాడికి. నేను చెప్పేది ట్రేడింగ్ వ్యూ వాడికి. ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు చూడండి సెన్సెక్స్ సెలెక్ట్ చేశాను. ఏమో ప్లాట్ అయినాయా? లేవు. బ్యాంక్‌కొచ్చింది, బ్యాంక్ నిఫ్టీకొచ్చింది, నిఫ్టీకొచ్చింది. ఓకే. ఫిన్ నిఫ్టీ నో. మిడ్ క్యాప్ నో. బ్యాంక్ ఎక్స్ నో. అందుకనే నేను డైలీ యావరేజ్, వీక్లీ యావరేజ్, ఓకే. మంత్లీ యావరేజ్, క్వార్టర్లీ యావరేజ్ ఈ 4 పెట్టుకున్నాను. ఇయర్లీ యావరేజ్ ఎలాగో తెలిసిపోద్దండి. క్వార్టర్ దాటి కిందకొచ్చిందంటే ఇయర్లీ యావరేజే కదా నెక్స్ట్ వచ్చేది. ఆబ్వియస్‌లీ. సో, అలాగా. సో, వాల్యూమ్‌నైతే మనం మానిప్యులేట్ చేయడం చాలా కష్టం. ప్రైస్‌ని మానిప్యులేట్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయండి మన ఎనాలిసిస్ చేయడానికి. ఇవన్నీ ఎనాలిసిస్ అండ్ స్టడీ చేయడానికి మాత్రమే. ఈవెన్ ట్రేడింగ్ చేయడానికి కూడా డెసిషన్ తీసుకోవచ్చు. కానీ అది మన క్యాపిటల్ రిస్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. స్టాప్ లాస్ పెట్టాలి అండ్ టార్గెట్స్ పెట్టాలి. సార్ మీరు చాలామంది క్యామ్రిల్లా వాడుతా ఉంటారు. ఓకే. నేను వాడతాను క్యామ్రిల్లా స్టడీ అనాలిసిస్‌కి. బట్ ఎలా వాడతారనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ అండి. దానికి కూడా నేను ఒక డాక్యుమెంటరీ స్టడీ చేసుకున్నాను. అది ఇగో చూయిస్తున్నా చూడండి. దిస్ ఈస్ దట్. వీడియో కూడా ఆఫ్ చేస్తున్నాను గైస్. ఓకే. పిక్చర్ ఇమేజ్. ఐడెంటిఫై ద కీ లెవెల్స్, ట్రెండ్ విత్ ట్రెండ్స్. ఓకే. యూజ్ క్యామ్రిల్లా ఈక్వేషన్. Camarilla equation to identify the potential reversal point in the market. ఓకే. టార్గెట్సే కాదు, అది రివర్సల్ పాయింట్‌ని కూడా కన్సిడర్ చేస్తది. దిస్ కెన్ హెల్ప్ యూ యాంటిసిపేట్ పొటెన్షియల్ ప్రైస్ మొమెంటమ్ అండ్ మేక్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్. ఇది మనకి ఎలా ఐడెంటిఫై చేస్తదంటే, పొటెన్షియల్‌గా ప్రైస్ మొమెంటమ్ అవుతుంది అని చెప్పడానికి మాత్రమే క్యామరిల్లా ఈక్వేషన్ డిఫైన్ చేస్తది. సార్ ప్రైస్ మొమెంటమ్ ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఇందాక చెప్పాను కదా! బేరిష్ రివర్సల్, బుల్ రివర్సల్, బుల్ బ్రేక్‌ఔట్, బేర్ బ్రేక్‌ఔట్ ఇవి ఉన్నాయి కదా! ఇవే ప్రైస్ మొమెంటమ్‌ని డిసైడ్ చేస్తాయి అన్నట్టు. పొటెన్షియల్ ప్రైస్ మొమెంటమ్ అప్పుడే క్యాండిల్స్ ఫార్మ్ చేస్తా ఉంటాయి. ఓకే. ఓకే. ఇదంతా బానే ఉంది. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాము. బై చేయాలా, సెల్ చేయాలా అనేది డిఫైన్ చేసుకుంటాము. ఓకే. ఫోర్త్ పాయింట్. వాట్ ఈస్ సెట్ రియలిస్టిక్ టార్గెట్స్? సెట్ రియలిస్టిక్ ప్రాఫిట్ టార్గెట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద ట్రెండ్. ట్రెండ్ చెప్పాను కదా! అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా అని ట్రెండ్. ఓకే. అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా అనే ట్రెండ్ చూసుకోండి. ఓకే. ఓకే. ట్రెండ్ అండ్ దాని యొక్క స్ట్రెంత్ ఆఫ్ ద డే. మార్కెట్ ఈరోజు ట్రెండ్ డైరెక్షన్ ఎలా ఉంది? ట్రెండ్ అప్ అవుతుందా? ట్రెండ్ డౌన్ అవుతుందా? మీన్స్ బుల్ అవుతుందా? బేర్ అవుతుందా? వోలటైల్ రన్ అవుతుందా? చాపీ రన్ అవుతుందా? అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే. అండ్ మేనేజ్ రిస్క్. యూజ్ స్టాప్ లాస్ ఆర్డర్ అండ్ పొటెన్షియల్ సైజింగ్ టు మేనేజ్ రిస్క్ అండ్ లిమిట్ పొటెన్షియల్ లాసెస్. మేనేజ్ రిస్క్. మీ రిస్క్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఓకే. సో, రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత 1 ఆర్ 2 లాట్స్ ఎంటర్ చేయండి. స్టాప్ లాస్ ఎంటర్ చేసుకోండి. ఓకే. మీ స్టాప్ లాస్ ఎంటర్ అవ్వలేదు. ప్రాఫిట్‌కొచ్చింది. మళ్ళీ రీటెస్ట్ వచ్చింది అనుకున్నప్పుడు రీటెస్ట్ దగ్గర రీటెస్ట్ కన్ఫర్మేషన్ కిందకి వస్తుంది అన్నప్పుడు మళ్ళీ వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. మీ పొటెన్షియల్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడు ప్రాఫిట్స్ పెరిగే ఛాన్స్ ఉంటది. అదే స్టాప్ లాస్ ముందే మీరు వాల్యూమ్ ఎక్కువ చేసుకున్నారనుకోండి, అది రీటెస్ట్ క్యాపిటల్ మన లాస్ కొట్టడానికి వస్తది. అప్పుడేంటి? ఎగ్జిక్యూట్ అయిపోయిద్ది మన స్టాప్ లాస్. అప్పుడు మేనేజ్ రిస్క్ చేయలేకపోతాం. ఎక్కువ రిస్క్ ఫేస్ చేయాల్సొస్తది. పొటెన్షియల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటది ఆ రోజు. మనకు లాస్ అనేది ఎక్కువగా ఉంటది. సైజింగ్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్టాప్ లాస్‌ని, రిస్క్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు.
ఎయిదర్ ఇండికేటర్ యూస్ చేయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు యూస్ చేయండి. ఇవైతే ఫ్యాక్టర్స్ లాభాలు అయితే రావాలంటే మార్కెట్లో. అండ్ బీ పేషెన్స్. ఓకే, స్టాప్ లాస్ పెట్టాము, హిట్ అవ్వలేదు, పొజిషన్ సైజ్ పెంచాము, పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతూ ఉంది, వెయిట్ చేయండి. పొజిషన్కి ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర వరకు వెళ్తుంది, వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి, హై ప్రాఫిటబిలిటీ తీసుకోండి. అండ్ సెటప్లో కూడా మీరు ఎంటర్ అవ్వాలంటే వెయిట్ ఫర్ హై ప్రాబబిలిటీ సెటప్. ప్రాబబిలిటీ ఎప్పుడు ఎక్కువ వస్తుందో అప్పుడు తీసుకోండి. అన్నెసరిగా ఎంటర్ అయిపోయి ఓకే లాసెస్ని తీసుకోకండి. వెయిట్ ఫర్ హై ప్రాబబిలిటీ సెటప్ టు అక్కర్ రాదర్ దాన్ ఓవర్ ట్రేడింగ్ ఆర్ ట్రయింగ్ టు ఫోర్స్ ట్రేడ్స్. ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం మనం. వెళ్తుంది, కాల్ పుట్టాయి, బై చేయి, సెల్ చేయి అని చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడికి వెళ్తుంది, మన ఫోమో ఉంటుంది కదా, మనం కంట్రోల్ చేసుకోలేము. దాన్ని బట్టి అది మనం ట్రేడ్స్ ఎక్కువ వేస్తూ ఉంటాం. వాల్యూమ్ కంట్రోల్ చేసుకోలేము, అదే పొజిషన్ సైజుని కంట్రోల్ చేసుకోలేము, స్టాప్ లాస్ పెట్టము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. నేను ఇవన్నీ చేసే వచ్చాను. నేర్చుకోవాలి. ఫెయిల్ అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్. ఓకే, ఫెయిల్ అంటే అదే మీనింగ్ అండి. ఫస్ట్ అటెంప్ట్లో లర్న్ చేసుకోవాల్సిందే ఏమైనా ఫెయిల్ అవ్వాలంటే. ఓకే, ఫెయిల్ అయ్యాం కదా అనుకుని మనం చేయకూడదు. నేర్చుకునేది ఇంకెప్పుడండి. అండ్ బీ పేషెన్స్ అయిపోయింది కదా. స్టే డిసిప్లైన్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది స్ట్రిక్ టు యువర్ ట్రేడ్ ప్లాన్ అండ్ అవాయిడ్ ఇంపల్స్ డెసిషన్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఓకే, ఎమోషన్స్ని బట్టి ట్రేడ్ తీసుకోకండి. కనబడితే తీసుకోండి, అనిపిస్తే తీసుకోమాకండి. ఓకే, ఇక్కడి నుంచి మనకి పైకి వెళ్తుంది అని అనుకుంటాం, కానీ అది వెళ్ళదు. పెద్ద క్యాండిల్ పైకి కొట్టి ఓకే ఇన్సైడ్ క్యాండిల్లో, బేరిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్లో, హ్యామరో షూటింగ్ స్టార్ ఫామ్ చేసి మార్కెట్ కిందికి వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు మన స్టాప్ లాస్ను మెయింటైన్ చేయము. ఓకే, పొజిషన్ సైజ్ని కంట్రోల్ చేయము, గట్టిగా తినేస్తాం ఆ రోజు. ఓకే, అందుకని ట్రేడింగ్ ప్లాన్ని డిసైడ్ చేయండి. నేను నా వీడియోలో ప్రతి దానిలో చెప్తున్నాను చూడండి, నా వ్యూ అప్ సైడ్ ఉంది అని చెప్తున్నాను. అంటే అప్ సైడ్కి వెళ్తుంది, కింద సపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను, ఎంటర్ అయ్యి కూర్చుంటాను. ఓకే, ఈవెన్ మాకు చెప్తున్నాను, క్రియేట్ హై మార్కెట్, ఫైండింగ్ సపోర్ట్ లెవెల్స్. అంటే మార్కెట్ సపోర్ట్ లెవెల్కి టచ్ చేయడానికి వస్తుంది, అంటే కిందికి వస్తుందండి. సపోర్ట్ ఎక్కడ ఉంటుంది? కిందే ఉంటుంది కదా. రెసిస్టెంట్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. సో క్రియేట్ హై టచ్ చేసింది, రెసిస్టెన్స్ టచ్ చేసి కిందికి వస్తుంది. ఫైండింగ్ సపోర్ట్ లెవెల్స్, మార్కెట్ సపోర్ట్ టచ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఓకే, సమ్టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్స్ చూసి మనం కంట్రోల్ చేసుకోలేం. ఇది ఎస్పెషల్లీ నాకే ఇంపార్టెంట్ అండి. నేనే ప్రాఫిట్స్ ఎక్కువ చూసి కంట్రోల్ చేసుకోలేను. నేనే ఉండొచ్చు, చాలామంది ఉంటారు, ఈవెన్ నేను కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, మోనిటర్ టు అడ్జస్ట్ కంటిన్యూస్లీ మోనిటర్ యువర్ ట్రేడ్స్ అండ్ అడ్జస్ట్ యువర్ స్ట్రాటజీ అండ్ మార్కెట్ కండిషన్ చేంజ్. ఓకే, ప్రాఫిట్ రన్ అవుతుంది కదా, మన ట్రేడ్ని చూసుకుంటూ మోనిటర్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాఫిట్ తీయాలా, కొంచెం 50% బుక్ చేయాలా, 30% బుక్ చేయాలా, 40% బుక్ చేయాలా అని చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏ రోజుకి ఆ రోజు స్ట్రాటజీని మోనిటర్ చేసుకుంటూ ఉండాలి, అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈవెన్ మార్కెట్ కండిషన్ చేంజ్ని బట్టి. ఓకే, దీస్ ఆర్ మై కీ పాయింట్స్ అండి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ట్రేడింగ్ ఆల్వేస్ కెరీస్ రిస్క్. ఓకే, కెరీస్ రిస్క్ అండ్ లాసెస్ ఆర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ప్రాసెస్ అంటే ప్రాసెస్లో ఒక పార్టే. ఓకే, ఎప్పుడు సక్సెస్ ఎవరికి రాదండి, గట్టిగా తింటేనే సక్సెస్లు వస్తాయి. నాకు ఇంకా రాలేదు సక్సెస్, నేను ఫైట్ చేస్తూ ఉన్నాను. మేబీ కొంచెం పైకి వచ్చాను, ఇంకొంచెం పైకి వెళ్ళాలని చూస్తున్నాను, అంతే, ఏం లేదు తేడా. దీస్ కీ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దానికి ముందు సార్ మీరు చాలా చెప్పారు, బట్
దీంట్లో అప్ సైడ్ ఎలా ఫామ్ అవుతుంది, లోయర్ సైడ్ ట్రెండ్ స్ట్రెంత్ ఎలా ఉందని డిసైడ్ చేసుకోవడానికి అంటే సింపుల్, ఏం లేదండి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. నేను ఇవన్నీ ఏం చేయట్లేదు. చూడండి, సింపుల్గా చూడండి. ఒక 60 డేస్ ఏదైనా కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ టేక్ ఇట్. 60 ఇది న్యూస్ ట్రేడ్స్ అండి. వరల్డ్ ఎకానమీ బేస్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఈ రిలేషన్షిప్ మీకు అర్థమైనట్టు అనిపిస్తుంది నాకు. ఈ రిలేషన్షిప్ మీకు అర్థమైందని అనిపిస్తుంది. హయ్యర్ వాల్యూ రిలేషన్షిప్ అంటే హయ్యర్ హై ఉంటే బుల్లిష్ రన్ అవుతుంది. ఇలాగా బేరిష్ ఓవర్లాపింగ్ అంటే మోడరేట్లీ బోరిష్. సో మేబీ సమ్ పార్ట్ ఏమైనా మిస్ అవి ఉండొచ్చండి, ఎందుకంటే నాది ఆటోమేటిక్గా పాస్ అవుతూ ఉంది. ఓకే, సో ప్లీజ్ గైస్, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, దీనికంటే నెక్స్ట్ ఆబ్వియస్లీ మన మెయిన్ ఇంకోటి ఉంది, దాన్ని చెప్తున్నాను చూడండి. ఓకే, సో విల్ కమ్ టు 2 డేస్ పెడతాను. ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. ఈ ఫ్యాక్టర్స్ మీదనే నేను సెలెక్ట్ చేసుకుంటాను. అవి కూడా వాల్యూమ్ కూడా వెరిఫై చేసుకుంటాను. సో ప్రీమియం పీక్స్, ప్రజెంట్ ప్రీమియం పీక్స్, టుడే టుమారో ప్రీమియం పీక్స్, నెక్స్ట్ వీక్ ప్రీమియం పీక్స్. ఓకే, సో ఇదేంటి సార్ డెరివేటివ్ డెల్టా అంటే ఈ ఏఐ లెవెల్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అండి. నేను ఇది ఓన్గా క్రియేట్ చేసుకున్న నా ఓన్ ఫార్ములా, మ్యాక్సిమం అయితే రన్ అవుతుంది. ఓకే, రోజు మన అనాలిసిస్ మీరు చూస్తున్నారు కదా, సో అది ఈ ఏఐ లెవెల్స్ మీద రన్ అవుతుంది. సో క్లిక్ ఇంటూ ప్రజెంట్ ప్రీమియం పీక్స్ అని కొడితే, జస్ట్ కమ్ టు అనాలిసిస్ కడితే ఇది చూడండి. సో మార్కెట్ అనేది TP2 రిజెక్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ కేమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్ కానీ రిజెక్ట్ అయిపోతే ట్రెండ్ డైరెక్షన్ లైన్తో పాటు ఆబ్వియస్లీ TP2 వరకు వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది. మార్కెట్ చూడండి కరెక్ట్గా ఆ రేంజ్ వరకు వచ్చి టచ్ అయిపోయి మళ్ళీ సెకండ్కి వెళ్ళి TP పైన ఇదే బ్యాండ్కి టచ్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది ఇదే రేంజ్కి. సారీ, TP2 నుంచి రిజెక్ట్ అయింది. ఓకే, ఎల్లో బ్యాండ్ కూడా రిజెక్ట్ అయింది. మళ్ళీ రీటెస్ట్ ఎల్లో బ్యాండ్ టచ్ చేసింది, TP0 ఒకటి రీచ్ అయింది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయి TP1కి వచ్చింది. మళ్ళీ రీటెస్ట్ ఆఫ్ TP0 వరకు వెళ్ళింది అండ్ కిందికి వచ్చేసింది. ఈ C2 బ్యాండ్ అండి, C2 బ్యాండ్. సిటీ బ్యాండ్ ఎప్పుడు కాంప్రమైజ్ అయిందంటే ఆబ్వియస్లీ మార్కెట్ కిందికి వచ్చేస్తుందండి. ఓకే, కమ్ డౌన్ టు నిఫ్టీకి చూడండి. నిఫ్టీ ఇది పివోట్ రేంజ్, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, TP4 రేంజ్ వరకు వెళ్ళింది, TP4 నుంచి రిజెక్ట్ అయింది. ఆబ్వియస్లీ ఇట్స్ TP4 ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది, కేమ్ డౌన్ టు TP3. ఎప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ గీసుకోండి, ఇక్కడ మీకు తెలిసిపోయింది. నేను ఆల్రెడీ అనాలిసిస్ మొన్న ట్రేడ్ ఇదే చేశాను. ట్రెండ్ లైన్ గీశాను, 2 పాయింట్స్ నేను టచ్ చేశాను, థర్డ్ పాయింట్ అక్కడికి ఆటోమేటిక్ టచ్ చేసింది, ఇక్కడ నేను ట్రేడ్ చేశాను, ఇక్కడ తీసుకున్నాను. సేమ్ ఆబ్వియస్లీ ట్రెండ్ లైన్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, రీటెస్ట్ ఇక్కడ తీసుకొని మళ్ళీ వచ్చింది. పివోట్ బ్రేక్ చేయలేదు ఇక్కడ ఇంకా. ఓకే సార్, ఇన్ కేస్ ఆఫ్ మీరు అనుకుంటున్నారు అనుకో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే వీక్లీ లెవెల్స్ ప్లాట్ అయినాయి కదా. ఓకే, ఇది వీక్లీ లెవెల్స్. ఓకే, దిస్ ఇస్ CP2 బ్యాండ్. సో ఆబ్వియస్లీ పై వైపు వెళ్తుందన్న. ఇక్కడ నుంచి టార్గెట్ TP4 వరకు రీచ్ అయిపోయి ఇక్కడ నుంచి రీటెస్ట్ కిందకి తీసుకుంది. సార్ ఇదే లెవెల్లో మనకు వాలటైల్ బెట్టండి సార్ అనుకుంటే రాదండి. ఇది బుల్ బ్రేక్అవుట్. బుల్ బ్రేక్అవుట్ అయిపోయాక మార్కెట్ పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ T1 T2 ఉంటుంది. సో అది కూడా పెడదాం ఎందుకు. బుల్ T1 ఇక్కడ ఉందండి. ఈ లెవెల్స్ ఆ లెవెల్స్ ఈక్వల్ కాదు, ఇవి నా ఓన్గా క్రియేట్ చేసుకున్న లెవెల్స్. ఓకే, ఇవి నా ఓన్గా క్రియేట్ చేసుకున్న లెవెల్స్ అండి. ఓన్గా ఫార్ములాని క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి లెవెల్స్ ప్లాట్ అవుతూ ఉంటాయి. ఇది డైలీలో వస్తుంది, వీక్లీలో వస్తుంది, ఓకే, ఈవెన్ మంత్లీలో కూడా వస్తుంది. ఇఫ్ యూ సీ దిస్ మంత్లీ లెవెల్స్, whenever this yellow band is compromised, it's went up to TP5 and retest, went to TP6 and retest, it has to break out to TP7 possible కూడా ఉంది. ఓకే, సో మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్కి చూడాలి రిజల్ట్. అదే వీక్లీ చూస్తే క్వార్టర్లీ కదా, క్వార్టర్లీ ఎప్పుడు ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోయిందో ఆబ్వియస్లీ ఇట్స్ పై వైపే ఉంది మార్కెట్. ఎలక్షన్ రోజు ఇది, ఎలక్షన్ నెక్స్ట్ రోజు రిజల్ట్స్ నెక్స్ట్ రోజు మార్కెట్ టచ్ అయింది ఎగ్జాక్ట్గా ఈ TP బ్యాండ్ 1 రేంజ్కి వచ్చి టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది.
క్వార్టర్లీ ఈ 3 నెలలది చూడండి. ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్ లెవెల్ ఇది. అలాగే మంత్లీ చూద్దాం. సార్ అలాగైతే ఈ ఇయర్‌లో ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది అనుకుంటే ఆల్రెడీ ఈ ఇయర్‌లో ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయామండి. ఫస్ట్ టార్గెట్ యెల్లో బ్యాండ్‌కి. ఓకే. ఆల్రెడీ ఇయర్లీలో యెల్లో బ్యాండ్‌కి రీచ్ అయిపోయాము. రీటెస్ట్ ఇలా వచ్చి పైకి కొడితేనే మళ్ళీ యెల్లో బ్యాండ్ దాటితేనే ఆబ్వియస్లీ మార్కెట్ పాసిబిలిటీ ఉందండి. 55 అండ్ 56 అండ్ 57 కూడా వెళ్ళి టచ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి మార్కెట్ TP5కి. ఓకే. సో దీస్ ఆర్ అనాలిసిస్ గైస్. సో సేమ్ ఇది కూడా నేను ఈ రిలేషన్షిప్ బేస్ని విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ట్రేడ్ చేసేటప్పుడు అయితే విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ ఐ విల్ షోయింగ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ ట్రెండెడ్ లైన్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండికేషన్ బట్టే నేను ట్రేడ్ చేస్తాను. ఆపర్చునిటీ వచ్చితేనే తీసుకుంటాను, లేదంటే తీసుకోను. ఈరోజు ఇవ్వకపోవచ్చు ఆపర్చునిటీ, రేపు ఇస్తుంది కదా. పోనీ దీంట్లో దొరకలేదండి ఆపర్చునిటీ, ఐ విల్ గో టు దట్ సెన్సెక్స్. సెన్సెక్స్లో చూడండి, TP3 రిజెక్ట్ అయింది, TP2 వచ్చింది, TP3కి వెళ్ళింది, మళ్ళీ TP2 TP1కి వచ్చేసింది, ఎల్లో బ్యాండ్ టచ్ చేసింది. ఆబ్వియస్లీ వచ్చేసిందండి. సి మేబీ మీరు ఈ వీడియోలో ఏమన్నా కంటెంట్ మిస్ అయితే మాత్రం ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేయండి. ఓకే. సో విల్ ఎంటరింగ్ ఎగ్జిట్ పొజిషన్స్, ఇలాగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పొజిషన్స్ కూడా టార్గెట్ లెవెల్స్ కూడా డిసైన్ చేసుకుందాం. ఓకే. సో వీక్లీలో చూడండి, సేమ్ ఇవే మనకు క్రిప్టోలో కూడా రన్ అవుతూ ఉంటుందండి. సేమ్ ఏవైనా గోల్డ్, సిల్వర్, ఫ్యూచర్ అన్నిట్లో ఫ్యూచర్స్ TP1 కాంప్రమైజ్ అయిపోయింది. ఇక్కడ ఈ రేంజ్లో ఎక్కడ రివర్సల్ సిగ్నల్ పడింది, ఆటోమేటిక్గా పై వైపే ఉందండి. సరే ఇవి బ్యాండ్ ఫామ్ అవ్వలేదంటే ఎప్పుడు నిన్నటి క్లోజ్ కానీ కాంప్రమైజ్ అయిపోయి ఇస్తుంది కనుక అవి ఆఫ్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. ఇక్కడ TP5, ఇక్కడ TP6 అండి, టచ్ చేసి వచ్చేసింది. ఓకే. సో కమ్ టు ద బిట్ కాయిన్ చూద్దాం. ఇందాక మీకు చెప్పాను కదా కొంచెం పైకి వస్తుందని, పైకి వచ్చేసింది ఆటోమేటిక్గా. బ్రేక్ అవుతుంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ రివర్సల్ సిగ్నల్ ఫామ్ చేసింది, పైకి వచ్చేసింది. ఇక్కడ రివర్సల్ సిగ్నల్ ఉంది, అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 15 మినిట్స్లో చూద్దాం. బట్ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి దీనికి. ఇది బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ వస్తే ఇక్కడ ఇది కానీ బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వీటికి ఇంకా అప్పుడు హయ్యర్ లెవెల్స్ ఫామ్ చేస్తూ ఉంటాయండి. ఈ C2 బ్యాండ్ ఉంది చూసారా, ఈ బ్యాండ్ చాలా క్రూషియల్ లెవెల్ అండి, క్రూషియల్ లెవెల్ మార్కెట్కి, బిట్ కాయిన్కైనా దేనికైనా. ఈ C2 బ్యాండే డిసైడ్ చేస్తుంది మార్కెట్ ఎటువైపు ఉంది అని, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇది. ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోతే కింది వైపు చూస్తాను, ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వకపోతే కింది వైపు చూస్తాను, కాంప్రమైజ్ అయితే పై వైపు చూస్తాను. నేను సింపుల్ ఈజీ ట్రేడ్ అండి, ఎక్కువ రిస్క్ తీసుకోను, ట్రెండ్ లైన్ గీసుకుంటాను మార్కెట్లో. దట్స్ ఇట్ అండి, అంతే. మీరు దీన్ని నేను పబ్లిష్ చేస్తాను సూన్లో. పబ్లిష్ చేశాక వాడుతున్నప్పుడు మీకు ఇంకా ఐడియాస్ వస్తాయి. ఇంకా దీంట్లో సీక్రెట్స్ కూడా చెప్తాను మీకు ఎలా వాడాలి అనేది. ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయండి దీంట్లో, ఎక్కువ లేవు, ఒక 10 to 15 పాయింట్స్ ఉన్నాయి. చాలా అంటే షార్ట్కట్లో చేయాలంటే 4-5 పాయింట్సే, ఎలాబొరేట్ చేయాలంటే 15 పాయింట్స్. ఓకే. సో ప్లీజ్ ప్లీజ్ గైస్, నా ఎఫర్ట్కి, నేను చేసిన డిజైన్కి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఈ టూల్ మీకు ఉపయోగపడుతుంది ఎనాలిసిస్కి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఇన్వెస్టర్స్కి ఏమన్నా ఉంటే ఇన్వెస్టర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సార్ లాంగ్ టర్మ్లో ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటే చూద్దాం. చూద్దాం, ఎనర్జీ సెక్టర్ చూద్దామా? ఓకే, ఎనర్జీ సెక్టర్. కమ్ టు హియర్, అదాని ఎనర్జీ. కమ్ డౌన్ టు హియర్. ఈ TP1 రిజెక్ట్ అయింది అదాని విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ టైం ఫ్రేమ్ 15 మినిట్స్లో కూడా. ఈవెన్ వీక్లీలో చూస్తే
30 minutes time frame. Yellow band reject అయింది, then obviously it's coming down to this level. TP1 టచ్ చేసిందండి. చూడండి TP1 మనకు తెలుసా ఇక్కడ వరకు వచ్చిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఇదే 981 ఉంది. నెక్స్ట్ టార్గెట్ వస్తుందండి. 981 984 నుంచి 980 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, అదే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇన్సైడ్లో ఫామ్ అవుతుందండి. ఈ హై అండ్ ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు కొట్టుకుంటా ఉంటుంది మార్కెట్ ఈ రేంజ్లోనే. క్వార్టర్ అయిపోయింది కదా, ఈ క్వార్టర్లో డెసిషన్ తీసుకోవాలి. క్వార్టర్లో పొజిషన్స్ కదా, ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే పడితే పడక్కన కిందకి వెళ్ళిపోయింది. ఓకే, టాటా పవర్ 5 minutes time frame. See, touched TP3 and came down to TP2. గ్యాప్ అప్ నిన్నే ఫుల్గా ఫామ్ చేసింది. మార్కెట్ క్లోజింగ్ అయ్యే టైంలో బీభత్సంగా ప్రైజ్ ఇచ్చింది. ఆబ్వియస్లీ స్టడీ స్టేబుల్ అయిపోయింది. బయర్స్ కాంప్రమైజ్ అవ్వట్లేదు, సెల్లర్స్ కాంప్రమైజ్ అవ్వట్లేదు, డీడీ కొట్టుకుంటా ఉంది. పవర్ గ్రిడ్ బేరిష్లీ అసైన్డ్. TP4 అండ్ TP5 టచ్ చేసింది, బేరిష్ అసైన్ అయింది. TP4 ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయిందో డెంట్ కమ్ డౌన్ టు హియర్ పివోట్ అండ్ TP1 వచ్చేస్తుందండి. NTPC now you can see TP4 to rejected, came down to TP2 approximately దగ్గర వరకు వచ్చింది. ఆయిల్ అండ్ గ్యాస్, న్యాచురల్, సి హైలీ బులిష్ ఫామ్ అయింది. మార్నింగ్ ఓపెన్ అవ్వడం పెద్ద క్యాండిల్ కొట్టి పడేసింది. TP4 ఎప్పుడు బ్రేక్అవుట్ అయిందో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు సెకండ్ క్యాండిల్ మన పక్క ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ TP6 కేమ్ డౌన్ టు రీటెస్ట్ అండ్ వెంట్ అవుట్. ఎప్పుడైనా TP4 కాంప్రమైజ్ అవ్వనంత వరకు మనం 5 వైపే లెవెల్స్ చూడాలి. TP6 అండ్ TP7 కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచ్ టు TP7, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచింగ్. ఓకే, గేల్ సి TP5 ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. TP4 రీచ్ అయిపోయింది. ఈవెన్ TP4 కాంప్రమైజ్ అయిపోతే TP5 ఇక్కడ కానీ ఇది రిజెక్ట్ అయిపోయిందంటే ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్. ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయిపోయాము. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయిపోయాము. దెన్ ఇట్ కేమ్ డౌన్ టు హియర్. ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఇట్స్ కేమ్ డౌన్ టు హియర్. ఇండియన్ ఆయిల్ సి, సో TP4 దగ్గర రిజెక్ట్ అయింది, కేమ్ డౌన్ టు TP3. ఇక్కడ TP1 బులిష్ ఫామ్ చేసింది, టార్గెట్ ఇస్ TP4. You can select any sector, sir, any sector. FMCG sector also you can choose it. See, NSTL, Nestle India, sorry. Okay, Procter and Gamble. ఓకే, దాంట్లో వాల్యూమ్ ఎక్కువ లేదు. సో బ్రిటానియా, ఓకే, హిందుస్థాన్, వెంట్ అవుట్ టు కమ్ డౌన్. ఓకే, యునైటెడ్ బెవరేజెస్, C2 బ్యాండ్. TP3 ట్రై అయిపోయింది, TP1కి వచ్చేసింది. ఇలా వైడ్ ఫామ్ అయిందంటే వాలటైల్ నుంచి కిందికి వస్తుందండి. ఎంత వైడ్ ఫామ్ అయ్యి మార్కెట్ ఇక్కడెక్కడో ఉంటే పై వైపు ట్రెండ్ డైరెక్షన్ లేని పై వైపు ఉంటే పైకి వెళ్ళిపోయింది. పైకి ఎక్కడ పోతుంది అనేది లెవెల్స్ అండి, ఇవి టార్గెట్ లెవెల్సే. ఓకే, టాటా కన్జ్యూమర్ TP4 టచ్ చేసింది, TP1 కంటే పైకి వచ్చింది. ఆబ్వియస్లీ ఇట్ వెంట్ అప్ టు TP4. ఓకే, మారికో TP3 నుంచి రిజెక్ట్ అయింది. ఆబ్వియస్లీ ఇక్కడ TP1 పైన కన్ఫర్మేషన్ తీసుకుంది. దెన్ టార్గెట్ ఈస్ TP3. ఈవెన్ TP4కి రాలేదు, బట్ క్రాస్ అయిపోయి వెళ్ళింది TP3కి. ఇమామి సి, దిస్ ఇస్ CP2 బ్యాండ్. ఈ బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఇస్ టచ్ అండ్ కేమ్ బ్యాక్. సి, షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది. కొన్ని క్యాండిల్ స్టిక్స్ కూడా మీకు రావాలండి, షూటింగ్ స్టార్ కూడా ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు TP0. ITC, సో TP1 కాంప్రమైజ్ అయింది. ఈ రేంజ్లో ఎంటర్ అయితే ద టార్గెట్ ఈస్ TP1, TP2, TP3. మళ్ళీ రిటేస్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. RRRలు కూడా పడ్డాయి. ఇటు RRR, ఇటు RRR, రాజమౌళి మూవీ లాగా.
ఫట్ 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 ఆర్ మీన్స్ రివర్సల్ అండి ఇది. సో బేరిష్ రివర్సల్, బులిష్ రివర్సల్. సో టప్ 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 వచ్చేసింది. సో యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్. BSE, BankX. You can choose this BankX. Same, Bank Nifty, BankX, both are same. Mid Cap Nifty. ఓకే. సో వీటితో పాటు గైస్ నేను ఇంకోటి కూడా యూస్ చేస్తాను. మీకు చెప్పడం మర్చిపోయాను. దట్ ఈస్ మై ఇంటెన్షన్. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా, వాల్యూమ్ కూడా నేను కన్సిడర్ చేస్తానని. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు స్పెషల్లీ ఐ యూజ్ వన్ మోర్ ఇండికేటర్. దిస్ ఇస్ వన్ ఇండికేటర్. ఐ రిమూవ్ దిస్ వాల్యూమ్. ఐ విల్ నాట్ యూజ్ దిస్ వన్. దిస్ ఈజ్ నా హెడ్జ్ ట్రేడర్స్ ప్రీమియం ఇండికేటర్ యూస్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ BankX డైనమిక్ డాష్ బోర్డ్ యూస్ చేస్తాను. సరే ఇదేంటి అంటే సింపుల్, ఏం లేదండి. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఫామ్ అవుతుందండి, లాట్ ఆఫ్ బ్యాంక్ షేర్స్ని యాడ్ చేసుకొని ఫామ్ అవుతుంది. ఆ బ్యాంక్ నిఫ్టీ 100% అనుకుంటే 100%లో మెజారిటీ షేర్స్ ఏమున్నాయి, ఆ షేర్స్ యొక్క క్యాలిక్యులేటర్ రిజల్ట్స్. బ్యాంక్ నిఫ్టీ డైనమిక్ డాష్ బోర్డ్ VWAP. ఇది కొంచెం లార్జ్ పెడతాను, మీకు కనబడుతుంది. స్మాల్ టు నార్మల్. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ 6 బ్యాంకులు కలిపితే ఆటోమేటిక్గా మీ వెయిటేజ్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ 80% అండి. అన్ని రెడ్ కనబడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ ఈ పొజిషన్ అయినా మీరు తీసుకోవచ్చండి. లాస్ట్ పొజిషన్లో అయినా తీసుకోవచ్చు. ఒక 3 బ్యాంక్స్ ప్లస్ వచ్చి 3 బ్యాంక్స్ VWAPకి పైన రన్ అవుతున్నాయి అనుకోండి. డైలీ వాల్యూమ్ వెయిటెడ్ ట్రెండ్ డైరెక్షన్ అంటే EMA 200, వీక్లీ మిడ్ పొజిషన్ అంటే ఇది WBC లైన్, సారీ వీక్లీ మిడ్ పొజిషన్, ప్రజెంట్ క్యాండిల్ యొక్క మిడ్ పొజిషన్. ఓకే. ఈ మూడు కనబడుతున్నాయి అనుకోండి, మార్కెట్ వాలటైల్లో ఉంది వారము. అన్ని గ్రీన్ కనబడితే మార్కెట్ పైకి వెళ్తుంది అని. ఆల్రెడీ పైకి వెళ్ళిన తర్వాత అన్ని గ్రీన్ కనబడుతున్నాయి సార్, నేను పైకి తీసుకున్నానంటే కాదండి, అప్పుడు కిందికి వస్తుంది. దిస్ ఆర్ డైనమిక్ డాష్ బోర్డ్. ఆ కండిషన్ దాటేంత వరకు అది తీసుకుంటుంది. పక్కన నీకు కావాలంటే ఇంకో అలర్ట్ కూడా యాడ్ చేస్తాను, పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇందులో మనకి ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే డబుల్ క్లిక్ కొట్టామనుకోండి, కెన్ చేంజ్ బ్యాంక్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. ఫ్యూచర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. లేదు సార్ దాని బదులు మన కాల్ పుట్ కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఆబ్వియస్లీ కెన్ సీ ఇన్ ది కాల్ పుట్ ఆల్సో. తెలుసా, సమ్టైమ్స్ నేను ఇలాగే ట్రేడ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటాను కదా, 3 కాల్స్ 3 పుట్లు ఎట్ ద మనీలో పెట్టుకుంటాను. ఓకే. VWAP పైన ఉందా, డెసిషన్ తీసుకోవాలా వద్దా, VWAP కింద ఉందా, డెసిషన్ తీసుకోవాలా వద్దా, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇది తీసుకొని ఆ స్ట్రైక్ ప్రైస్లో డైరెక్ట్ బై అండ్ సెల్ చేసేస్తాను. ఇలాగా ఇది బ్యాంక్ నిఫ్టీ డాష్ బోర్డు. ఓకే. నేను ఎక్స్పైరీ ట్రేడ్ చేసేటప్పుడు చేస్తాను. ఫిన్ నిఫ్టీ చేసేటప్పుడు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ డాష్ బోర్డు. ఓకే. నెక్స్ట్ మిడ్ క్యాప్ చేసేటప్పుడు మిడ్ క్యాప్ సెలెక్ట్ డాష్ బోర్డు యూస్ చేస్తానండి. చాలా బాగుంది కదా. అంటే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది, ఇక్కడ తెలుస్తూ ఉంటుంది, అది ఏది పైకి వెళ్ళబోతుంది ఏంటి, ఆ ప్రజెంట్ యొక్క కాల్ పుట్ తీసుకొని పైకి ఏది తీసుకోవాలనేది కూడా ఉంటుందండి. ఆబ్వియస్లీ ఇది మీకు ఇన్ఫర్మేషన్ అనుకుంటేనే యూస్ చేయండి, లేదంటే మీరు యూస్ చేయాల్సిన అవసరం లేదు. డైనమిక్ డాష్ బోర్డు ఇవి కూడా సూన్గా నేను పబ్లిష్ చేయబోతున్నాను నా ఇండికేటర్లో. ఓకే గైస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అనాలిసిస్ రియల్గా వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో చాలా అనాలిసిస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.